Good morning and good evening, everyone. Welcome back. So, last week RoboShow కంప్లీట్ చేసాం కదా, ఎక్సెప్ట్ డిస్పాచ్ షెల్ స్క్రిప్టింగ్. సో ఓవరాల్గా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఏ ప్రోగ్రామింగ్ అయినా ఏ స్క్రిప్టింగ్ అయినా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషన్స్, వాట్ ఎల్స్, లూప్స్, ఫంక్షన్స్. ఓకే, సో ఇంతే. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక షాప్ ఉంది, ఆ షాప్ ఒక వెబ్సైట్ కావాలి. సో నేను మీ దగ్గరకు వచ్చాను, నాకు ఒక టోటల్ డెవలప్మెంట్ వెబ్సైట్ కావాలి అన్నప్పుడు మీరు ఏ లాంగ్వేజ్లో రాస్తారు అనేది నాకు అనవసరం. బికాస్ ఐ డోంట్ కేర్ అబౌట్ టెక్నాలజీ. సో నేను కేర్ చేసేది ఏంటంటే, నా షాప్ ఉండే బిజినెస్ వెబ్సైట్లో కంటిన్యూస్గా రన్ అవ్వాలి. ఓకే, సో అది నా గోల్. సో మీరు ఏ లాంగ్వేజ్లో చేస్తారు, దేంట్లో చేస్తారు అనేది నాకు అనవసరం. ఓకే, సో అది అందుకే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండే కాన్సెప్ట్స్ ఇది, అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో కూడా ఉండేది ఇదే అనమాట. సో మీరు ఫస్ట్ థింక్ చేయాల్సింది అసలు ఆ బిజినెస్ ఏంటి, దాని రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా చేయాలి అనే దాని మీద మీరు జనరల్గా ఒకవేళ రాసుకున్నారంటే అదే ఇట్స్ గోయింగ్ టు బి ప్రోగ్రామ్ ఆర్ స్క్రిప్టింగ్ అనమాట. ఏదైనా కూడా ఆటోమేషన్ అయితే స్క్రిప్టింగ్, డెవలప్మెంట్ అయితే ప్రోగ్రామింగ్. సో ఇంకా నుంచి చూస్తారు కదా మీరు, యాన్సిబుల్ కానీ, టెరాఫార్మ్ కానీ, క్యూబర్నెటిస్ కానీ, అండ్ పైథాన్ కానీ, ఏదైనా కూడా ఇవే కాన్సెప్ట్స్ని తిప్పి యూస్ చేస్తాము, బట్ డిఫరెంట్ సింటాక్స్ ఉంటుంది. సో సింటాక్స్ గురించి ఎప్పుడు వరి అవ్వద్దు, జస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి దాని గురించి మాత్రమే థింక్ చేయండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ అల్గోరిథం. ఓకే, సో ఈరోజు మనం ఒక టూ ప్రోగ్రామ్స్ స్క్రిప్టింగ్ రాద్దాం. అదేంటంటే, ఒకటి వచ్చేసి డిలీట్ ఓల్డ్ లాగ్ ఫైల్స్, ఇంకొకటి వచ్చేసి డిస్క్ యూసేజ్ చెక్ చేసి ఈమెయిల్ పంపించడం. ఓకే, సో డిలీట్ ఓల్డ్ లాగ్ ఫైల్స్, దీని యొక్క అల్గారిథం రాద్దాం ఇప్పుడు మనం. సో అల్గారిథం ఏంటంటే, ఫస్ట్ థింగ్ we have a directory, a folder where we are storing log files. Okay, for example, మన టెంప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి షెల్ స్క్రిప్ట్ లాగ్స్ అనుకోండి, షెల్ స్క్రిప్ట్ లాగ్స్. సో ఈ ఫోల్డర్లో డైలీ మనకి లాగ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో లాగ్స్ అనేది ఆఫ్టర్ 1 year అనేది ఫోల్డర్ ఫుల్ అయిపోతుంది కాబట్టి, మెమరీ కూడా ఎక్కువ అయిపోతుంది కాబట్టి, వీ నీడ్ టు డిలీట్ లాగ్ ఫైల్స్ ఎవ్రీ 14 days. అంటే 14 days కంటే ఓల్డ్ అయిన లాగ్ ఫైల్స్ మనం డిలీట్ చేయాలి. డిలీట్ లాగ్ ఫైల్స్ మోర్ దాన్ 14 days. ఓన్లీ .log ఎక్స్టెన్షన్స్, నాట్ ఎనీ అదర్ ఫైల్. ఓకే, ఇది కండిషన్. సో ఇది కండిషన్ అయినప్పుడు, సో మనం ఫస్ట్ ఏం చెక్ చేయాలి అల్గారిథం అంటే, సింపుల్గా ఫస్ట్ ఈ స్క్రిప్ట్ని సింపుల్గా రాద్దాం, తర్వాత వీ కెన్ ఇంప్రూవ్ ఇట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సోర్స్ డైరెక్టరీ ఏంటో డిసైడ్ అవుదాం, సోర్స్ డైరెక్టరీ. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఓన్లీ .log ఫైల్స్ తీసుకోవాలి. సర్చ్ .log ఫైల్స్ అండ్ మోర్ దాన్ 14 days ఓల్డ్. సో ఇలాంటి వచ్చిన వాటిని డిలీట్ చేయాలంటే వీ కెన్ యూస్ rm-r. ఓకే, సో ఇది సింపుల్ స్క్రిప్ట్. దీన్ని ఇప్పుడు ఫస్ట్ రాద్దాం, తర్వాత దీంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, విల్ డూ దట్. షెల్ స్క్రిప్ట్లోకి వెళ్తే delete old logs.sh /bin/bash. ఓకే, ఫస్ట్ సోర్స్ డైరెక్టరీ అనేది ఫిక్స్ అవుతాం. /temp/shell script logs. ఓకే, ఇక్కడ నేను ఇమీడియట్గా చేయాల్సిన చెక్ ఏంటి? కెన్ ఎనీవన్ ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్. ఓకే, రూట్ యూజర్ కాదా అనే థింగ్ వీ విల్ డిస్కస్. అది అవసరం లేదు, ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేయట్లేదు కదా. సో ఫస్ట్ అసలు ఈ డైరెక్టరీ ఉందా లేదా అని చెక్ చేయాలి. సో మనం యాజ్ ఎ హ్యూమన్ మనం ఇక్కడికి వెళ్తాం ఫస్ట్. ఓకే, లెట్ మీ క్రియేట్ వన్ ఇన్స్టెన్స్. సో మనం ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు దాంట్లో పాజిటివ్ కేసెస్ ఏంటి, నెగిటివ్ కేసెస్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. సో పాజిటివ్ కేసు ఏంటి, ఫోల్డర్ ఉంది. నెగిటివ్ కేసు ఫోల్డరే లేదు. సో ఫోల్డర్ లేదు అన్నప్పుడు వీ నీడ్ టు త్రో సమ్ ఎర్రర్. సో అది మనం చెక్ చేసి ముందుగా ఎర్రర్ ఇస్తే బాగుంటుంది, ప్రోగ్రామ్ ఫైండ్ చేసి ఇవ్వకుండా. సో ఒక యూజర్ ఇచ్చే ఇన్పుట్స్ని మనం అన్ని రకాలుగా వాలిడేట్ చేస్తే దట్ ఈస్ అ గుడ్ ప్రోగ్రామింగ్ అండ్ గుడ్ కోడింగ్. సో మీరు మాన్యువల్గా చేసేటప్పుడు ఏం చేస్తారంటే cd temp shell script logs అని ఇక్కడ ఎంటర్ అవుతారు. సో ఇది చూసాక తెలుస్తుంది మనకి ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్ట్ అని. సో మనం ఈ ఎర్రర్ ముందుగానే ఊహించి ఒకవేళ యూజర్ బై మిస్టేక్ తప్పించే ఛాన్స్ ఉంది కాబట్టి వీ నీడ్ టు చెక్ వెదర్ దట్ డైరెక్టరీ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. సో ఇప్పుడు మీకు సింపుల్గా కావాలి అంటే డైరెక్టరీ నాట్ ఎగ్జిస్ట్, డైరెక్టరీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ ఇన్ షెల్ స్క్రిప్ట్ -d అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది కండిషన్, ఇఫ్ -d ఫర్ డైరెక్టరీ ఇది ఇచ్చినప్పుడు ఎగ్జిస్ట్ అయితే ఇలా వస్తుంది, నాట్ ఎగ్జిస్ట్ అయితే డిఫరెంట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఇఫ్ కండిషన్ -d $source directory స్పేస్ దెన్ ఇది ఎగ్జిస్ట్ కదా. సో మనకు కావాల్సిన ఎర్రర్ ఏంటి, నాట్ ఎగ్జిస్ట్ కోసం. లెట్ us keep ఎక్స్క్లమేటరీ. ఎక్స్క్లమేటరీ ఈస్ డినోషన్ ఆఫ్ ఆపోజిట్.
సో దెన్ echo -e $r source directory does not exist. Does not exist. $n. Okay, let me take them. Okay, and F5. సో ఇది అయిపోయిన తర్వాత సో అసలు ఫైల్స్ని ఎలా మనం కనుక్కోవాలి? లెట్ మీ క్రియేట్ డైరెక్టరీ. సో ఇక్కడ నేను ఏంటంటే రకరకాల ఫైల్స్ క్రియేట్ చేస్తాను. సో జనరల్లీ రియల్ టైమ్లో వచ్చేసి బై మిస్టేక్ ఆ లాగ్స్ అనే ఫోల్డర్లో ఓన్లీ లాగ్సే కాదు వేరే కూడా ఉంటాయి అనుకోండి. ఒకవేళ లేకపోయినా చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. ఓకే, మీరు ఇప్పుడు ఒక ఫోల్డర్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్లోకి వెళ్ళి నేను చెక్ చేయమంటే డెవాప్స్ అండ్ దెన్ ఏ ఫోల్డర్ అయినా ఇవ్వచ్చు కదా మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది రెపోస్ అండ్ దెన్ కేటలాగ్. సో ఈ ఫోల్డర్లోకి వెళ్ళి నేను జస్ట్ ఓన్లీ జేఎస్ ఫైల్స్ని సెర్చ్ చేయమంటే మీరు ఎలా చేస్తారు? సో జనరల్ యూ జస్ట్ కమ్ హియర్ అండ్ దెన్ సెర్చ్ .js. సో యూ విల్ గెట్ ఇలా ఫైల్స్ మీకు వస్తాయి. సో ఇదే మనకి లైనక్స్లో ఏంటంటే ఒక కమాండ్ ఉంది, ఫైండ్ అనే కమాండ్ టు ఫైండ్ ఏ ఫైల్ మోర్ దాన్ 14 days. సో సింపుల్ ఫైండ్ కమాండ్ అనమాట. మనం ఆ డైరెక్టరీలోకి వెళ్ళి సో ఈ ఎక్సార్క్స్ మనకు అవసరం లేదు. వి జస్ట్ నీడ్ కమాండ్ టు ఫైండ్ ఈ ఎగ్జాక్ట్ ఇది మనకు అవసరం లేదు. దిస్ వన్ జస్ట్ వీ నీడ్ ఫైల్స్ అంటే తర్వాత అదేంటో మనం చెక్ చేస్తాం. సో ఇది ఫైండ్ అంటే ఫైండ్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ సర్చింగ్. సో డాట్ అంటే కరెంట్ ఫోల్డర్, టైప్ ఎఫ్ అంటే ఫైల్స్ అనమాట, నాట్ డైరెక్టరీస్, జస్ట్ ఫైల్స్. అండ్ దెన్ టైం అనేది మోర్ దాన్ 14 days. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఫైల్స్ అనేది ఫైండ్ అవుట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు లెట్ మీ క్రియేట్ సమ్ ఫైల్స్ హియర్. సో ఇక్కడ నాకు ఓల్డ్ డేట్తో కొన్ని ఫైల్స్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ అనేది కొత్త సర్వర్ కదా. ఓల్డ్ డేట్తో కావాలి అంటే -d అనేది ఇచ్చి ఇక్కడ మీరు టైం స్టాంప్ ఇవ్వచ్చు 2023 మంత్ 12th మంత్ December 1st. ఓకే, సంథింగ్ లైక్ user.log. మీరు -l చెక్ చేస్తే ఇది December 1st క్రియేట్ అయినట్లు అనిపిస్తుంది మనకి, ఎందుకంటే నేను ఇక్కడ టైం స్టాంప్ ఇచ్చాను -d డేట్ అన్నట్లు. -d ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను 2023 ఈ రోజు క్రియేట్ చేస్తాను అనుకోండి 17 అండ్ 12th మంత్ 17th డేట్ cart.log. ఓకే, అలానే అదే డేట్లో cart.js ఇచ్చాను అండ్ దెన్ అదే డేట్లో సంథింగ్ .java ఫైల్స్ ఇచ్చాను అండ్ దెన్ December 2 దెన్ ఐ కేమ్ shipping.log. ఇలా రకరకాల ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం దీంట్లో -l పెట్టామంటే సో మనకేముంది 14 days కంటే ఓల్డ్ ఈ రెండు మాత్రమే. అండ్ లెట్ మీ క్రియేట్ వన్ మోర్ shipping.java అనుకోండి -l. సో ఇప్పుడు నాకు 14 days కంటే ఓల్డ్ ఫైల్స్ వచ్చేసి 3. ఓకే, సో ఇప్పుడు నేను ఫైండ్ అనే కమాండ్ ఇచ్చి డాట్ మీన్స్ కరెంట్ డైరెక్టరీ, టైప్ -f -type f అంటే సో ఐమ్ గెటింగ్ ఆల్ ఫైల్స్ అనమాట. ఒకవేళ నేను ఇక్కడ ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్. ఇక్కడ ఇచ్చిన కమాండ్ ఏంటి? ఫైల్స్ మాత్రమే ఫైండ్ చేయమని, నాట్ ఫోల్డర్స్. ఓకే, చూడండి ఫోల్డర్ అనేది రాలేదు. అండ్ దెన్ సో మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? m టైమ్ 14 days కంటే ఓల్డ్ అయిన కమాండ్స్. ఓకే, అండ్ దెన్ మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ లాగ్ ఫైల్స్, జావా ఫైల్స్ ఇవన్నీ కాదు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? -name *.log అంటే .logతో ఉండే అన్ని ఫైల్స్ కావాలి అని. సో వీ గాట్ 2 ఫైల్స్. సో ఇది మనకు కావాల్సిన అవుట్పుట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఈ కమాండ్ నేను కాన్ఫిగర్ చేయాలి. ఫైల్స్ టు డిలీట్ అని ఇచ్చేసి $. సో ఇది నాకు కావాల్సిన కమాండ్. ఓకే, ఈ కమాండ్ నుంచి వచ్చే అవుట్పుట్ వాటిని నేను డిలీట్ చేయాలి. user.log shipping.log ఇవే కదా, ఈ రెండే కదా, మోర్ దెన్ 2 weeks ఓల్డ్ అండ్ దెన్ .log ఎక్స్టెన్షన్. ఓకే, సో ఇప్పుడు డిలీట్ చేయాలంటే ఎలా? సో నేను ఇక్కడ రాసేయచ్చు exec rm-rf అని. సో వీళ్ళు రాసినట్లు, బట్ వీ వాంట్ టు లర్న్. ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ చేయమంటున్నారు, ఆ ఫైల్స్కి ఎగ్జిక్యూట్. నేను ఇక్కడ -exec రాసేసి rm-rf కొట్టేస్తే డిలీట్ అయిపోతాయి. బట్ లెట్ us ప్రాక్టీస్ వన్ థింగ్, దట్ ఈస్ వైల్ లూప్ టు రీడ్ కమాండ్ అవుట్పుట్. ఇది మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది, అంటే వేరే సిచ్యువేషన్స్లో ఒక వైల్ లూప్ రాయాలి ఒక కమాండ్ అవుట్పుట్ని మనం చెక్ చేయడానికి. సో అదేంటంటే వైల్, సో IFS ఇంటర్నల్ ఫీల్డ్ సెపరేటర్ అంటారు దాన్ని. సో లెట్ మీ టేక్ బై డిఫాల్ట్ విత్ లైన్తోనే ఉంటుంది. ఇంటర్నల్ ఫీల్డ్ సెపరేటర్ ఇక్కడ ఏంటంటే IFS = read-r line అంటే ఇదేం చేస్తుందంటే మీ అవుట్పుట్ను లైన్ బై లైన్ రీడ్ చేస్తాను అనమాట. సో లెట్ మీ రైట్ 2 అండ్ దెన్ డన్. సో ఇక్కడ నేను ఈ లూప్కి ఒక ఇన్పుట్ ఇవ్వాలి. సో ఆ ఇన్పుట్ ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను అంటే $. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కమాండ్ లోంచి వచ్చిన
ఈ కమాండ్ లోంచి వచ్చే అవుట్పుట్ ని నేను ఈ వైల్ లూప్ కి ఇన్పుట్ లాగా ఇస్తున్నాను. ఇన్పుట్ లాగా ఇచ్చి ఇక్కడ ఇంటర్నల్ ఫీల్డ్ సెపరేటర్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైన్ బై లైన్ రీడ్ చెయ్యి అని నేను వైల్ లూప్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెట్ us రైట్ ఎకో డిలీటింగ్ ఫైల్ డాలర్ లైన్ అనమాట. ఓకే, ఫస్ట్ లైన్ వచ్చేసి ఈ లైన్ అనే వేరియబుల్లోకి వస్తుంది. ఇప్పుడు ఇది ప్రింట్ చేసి చూద్దాం. Let me take them. సో రన్ చేద్దాం. చూడ అవసరం లేదు. sh15 delete all blocks. We're not getting డైరెక్టరీ ఏమైనా తప్పించాను. షెల్ స్క్రిప్ట్ లాగ్స్. సో అవుట్పుట్ రావట్లేదు ఇక్కడ. లెట్ us check this directory. cd temp shell script logs. ఈ డైరెక్టరీ వస్తుంది. It should be double quotes. Git pull. Still సో ఇది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు డాట్ అని ఇచ్చాం కదా. సో ఆబ్వియస్లీ ఈ పాత్ లో వీ డోంట్ హ్యావ్. సో ఈ కమాండ్ ఎక్కడ రన్ అవుతుంది? సో దిస్ వన్ ఈజ్ రన్నింగ్ హియర్. ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడ ఆబ్వియస్లీ మనకి ఫైల్స్ లేవు. సో ఇక్కడ నేను సోర్స్ డైరెక్టరీ అనే ఒక వేరియబుల్ పెట్టుకున్నా కదా. ఇట్ షుడ్ బి హియర్ డాలర్ సోర్స్ డైరెక్టరీ. ఓకే, ఇప్పుడు ఈ డైరెక్టరీలోకి వెళ్ళి సో ఇట్ విల్ సెర్చ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి వచ్చే చూడండి ఫైల్స్. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ rm-rf డాలర్ లైన్ ఇవ్వాలంటే. ఓకే, ఇప్పుడు ఇంకా డిలీట్ అయిపోతుంది, ఫైల్ రాదు మళ్ళీ. git pull. సో ఇప్పుడు రన్ చేద్దాం. నౌ లెట్స్ గో అండ్ సీ. సో వీ డోంట్ హ్యావ్ మోర్ దాన్ 2 weeks .log ఫైల్స్. ఓకే, సో ఇది వైల్ లూప్ జనరల్గా ఇంటర్నల్ ఫీల్డ్ సెపరేటర్ అంటారు. ఓకే, సో మీరు ఏదైనా ఒక ఫైల్ని రీడ్ చేయాలన్నప్పుడు ఇలా ఇవ్వచ్చు లైన్ బై లైన్. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూడండి. సో ఇలా రీడ్ -r లైన్ అంటే లైన్ బై లైన్, ఫస్ట్ లైన్ వచ్చేసి వస్తుంది, సెకండ్ లైన్ అలా వస్తుంది. అండ్ సో జస్ట్ కమాండ్ నుంచి వచ్చే అవుట్పుట్ ఇవ్వాలన్నప్పుడు మాత్రం ఇలా ఇవ్వాలి. వీ నీడ్ టు గివ్ 3 లెస్ దాన్ సింబల్స్ అనమాట. లెస్ దాన్ ఎప్పుడు కూడా ఇన్పుట్ని డినోట్ చేస్తుంది. ఓకే, సో దీని మీద ఒక అసైన్మెంట్ ఇస్తాను మేబీ ఎండ్ ఆఫ్ ది సెషన్. సో ఇంకొక వైల్ లూప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దట్ ఈస్ ఇంటర్నల్ ఫీల్డ్ సెపరేటర్ పైన మనకి ఇక్కడ sudo /etc which is all one cat. ఓకే, సో మనకి ఏంటంటే జనరల్గా ఈటీసీ పాస్వర్డ్ ఉంది కదా. cd etc పాస్వర్డ్ క్యాట్. సో ఇదేంటిది? యూజర్ ఇన్ఫర్మేషన్, యూజర్ నేమ్ ఏంటి, అండ్ దెన్ యూజర్ ఐడి ఏంటి, యూజర్ గ్రూప్ ఐడి ఏంటి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇది యూజర్ నేమ్, యూజర్ ఐడి, యూజర్ గ్రూప్ ఐడి, ఇక్కడ యూజర్ యొక్క ఫుల్ నేమ్ లాగా, అండ్ దెన్ యూజర్ యొక్క హోమ్ ఫోల్డర్ ఏంటి, అతని బ్యాచ్ లొకేషన్ ఏంటి. ఓకే, సో ఇది కదా ఇక్కడ ఉండే డినోషన్. సో నేను వీటన్నిటిని ప్రాపర్గా రీడ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఓకే, సో వీ కెన్ యూస్ వైల్ లూప్ హియర్ విత్ ఇంటర్నల్ ఫీల్డ్ సెపరేటర్. సో అదేంటంటే లెట్ మీ రైట్ ifs.sh /bin/bash ఒక ఫైల్ తీసుకుందాం. సో ఫైల్ వచ్చేసి /etc/password. సేమ్ కండిషన్ ఎలా అయితే ఇందాక రాసామో అలానే ఒక కండిషన్ రాద్దాం. ఇక్కడ -d బదులు -f అనమాట. ఫైల్ ఉందా లేదా, జస్ట్ $5. సో ఇప్పుడు ifs ఈక్వల్ టు, సో నాకు ఇంటర్నల్ ఫీల్డ్ సెపరేటర్ ఏం కావాలి అంటే ఇక్కడ ఏంటి ఫీల్డ్ సెపరేటర్ దిస్ వన్, ఇది కోలన్ కదా. సో దెన్ ఐ షుడ్ గివ్ దిస్ వన్. ఓకే, అండ్ రీడ్ -r. సో ఫీల్డ్స్ ఏమొస్తాయి అనేది కొంచెం ఫస్ట్ దీన్ని క్లోజ్ చేద్దాం. డూ డన్. సో మనకి ఇన్పుట్ వచ్చేసి $5. సో ఈ ఇన్పుట్లో ఒక్కొక్క లైన్ ఇక్కడికి వస్తుంది. బట్ ఐఎమ్ సేయింగ్ ఇంటర్నల్ ఫీల్డ్ సెపరేటర్ అనేది డాట్. సో నాకు కావాల్సిన ఫీల్డ్స్ వచ్చేసి ఇది F1 ఒకటి, F1, F2 అలా మన ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. సో ఇదేంటిది యూజర్ నేమ్ కదా. సో ఐ విల్ జస్ట్ సే సో దిస్ ఇస్
యూజర్ నేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేది ఏంటిది తెలిసి ఈటీసీ పాస్వర్డ్ ఈసీ పాస్వర్డ్ ఫార్మాట్ ఓకే మేబీ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ అయి ఉండొచ్చు సో సెకండ్ వచ్చేది పాస్వర్డ్ ఆబ్వియస్లీ ఉండదు వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫైల్ ఓకే జస్ట్ విల్ సే పాస్వర్డ్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేది యూజర్ ఐడి నెక్స్ట్ వచ్చేది వీ హ్యావ్ గ్రూప్ ఐడి అండ్ నెక్స్ట్ వచ్చేది యూజర్ ఐడి ఇన్ఫో లైక్ యూజర్ ఫుల్ నేమ్ అనుకోండి యూజర్ నేమ్ యూజర్ ఫుల్ నేమ్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేది హోమ్ డైరెక్టరీ అండ్ నెక్స్ట్ వచ్చేది షెల్ పార్ట్ ఓకే సో ఇలా సో నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ వైల్ లూప్ యూస్ చేసి ఒక ఫైల్ని రీడ్ చేస్తూ అందులో ఉండే ఫీల్డ్స్ని మనం సపరేట్ చేసి ఒక్కొక్క ఫీల్డ్ని ఒక్కొక్క దాంట్లోకి మనం స్టోర్ చేస్తున్నాం ఇప్పుడు మీరు ఇక్కడ వీటిని యూస్ చేసుకొని డేటాని యూస్ చేసుకొని యూ కెన్ డూ ఎనీథింగ్ సో యూజర్ నేమ్ ఈజ్ డాలర్ యూజర్ నేమ్ అండ్ దెన్ యూజర్ ఐడి echo user ID is dollar user ID and echo user full name అనుకోండి ఇలా ప్రింట్ చేసి చూద్దాం లెట్ us see whether we are getting or not ఇలా మీరు వైల్ లూప్ ని ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు sh16 fs.sh చూడండి సో వి గాట్ ఎవ్రీథింగ్ అన్ని ఎంట్రీస్ మనకు వచ్చేసాయి సో ఈ ఫీల్డ్ సపరేటర్గా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ సపరేటర్ వచ్చేసి కోలన్ ఉంది మీరు సపరేటర్ వచ్చేసి వైట్ స్పేస్ పెట్టుకోవచ్చు అండ్ దెన్ ట్యాబ్ స్పేస్ పెట్టుకోవచ్చు సెమీ కోలన్ పెట్టుకోవచ్చు మీరు ఒక CSV ఫైల్ రీడ్ చేయాలి అనుకుంటే CSV ఫైల్ ఏంటి జనరల్గా కామా సపరేటెడ్ కదా కామా పెట్టుకోవచ్చు ఆర్ ఎల్స్ సెమీ కోలన్ ఇలా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఫైల్ ఉండే దాన్ని బట్టి మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి మనం డిస్క్ యూసేజ్ పైన చూద్దాం డిస్క్ యూసేజ్ సో ఇక్కడ డిస్క్ యూసేజ్ కమాండ్ వచ్చేసి df-ht అనుకోండి హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో సో ఇక్కడ ఏంటిది మనం 10 GB డిస్క్ క్రియేట్ చేసాం అందులో 2.8 GB యూస్ చేసాం 7.3 GB అవైలబుల్ ఉంది సో యూజ్ వచ్చేసి 28% ఓకే సో రిమైనింగ్ వచ్చేసి అవన్నీ టెంపరీ ఫైల్స్ సిస్టమ్స్ నాట్ డిస్క్ అనమాట ఇదన్నీ టెంపరీ సంబంధించి సో మన కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఇదనమాట వీ హ్యావ్ 10 GB సో ఇప్పుడు నా యూస్ కేస్ ఏంటంటే ఇది ఒకవేళ 70% పైన వెళ్ళింది అంటే ఐ నీడ్ టు ట్రిగర్ ఈమెయిల్ సో నేను ప్రతి 1 అవర్కి దీన్ని వాచ్ చేస్తూ ప్రతి హాఫ్ అన్ అవర్కి వాచ్ చేస్తూ 70% పైన వెళ్ళింది అంటే ఐ నీడ్ టు ట్రిగర్ ఈమెయిల్ టు డెవాప్స్ టీమ్ ఫర్ ఎగ్జాంపుల్ సో చూడండి మానిటరింగ్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది సో మానిటరింగ్ టీమ్ వచ్చేసి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి సర్వర్స్ని వెబ్సైట్స్ని అన్నింటిని మానిటర్ చేస్తూ ఉంటుంది సో మానిటర్ చేస్తూ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ డౌన్ అయింది అనుకోండి అది డెవలపర్కు ఆ డెవలప్స్ వాళ్ళకు పంపిస్తుంది సర్వర్స్ డౌన్ అయింది అనుకోండి సర్వర్స్ ఆర్ డౌన్ ఆర్ మోర్ మెమరీ అయితే డెవాప్స్ టీమ్ వాళ్ళకి ఇమీడియట్లీ పంపించాలి అలర్ట్ డెవాప్స్ టీమ్ ఓకే ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నది మానిటరింగ్ టీమ్ సో వాళ్ళు వచ్చేసి ప్రతిసారి వచ్చేసి సర్వర్లో కమాండ్ రన్ చేసి చేయలేరు కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు స్క్రిప్టింగ్ రాసుకుంటారు సో ఆ స్క్రిప్టింగ్ రాసి మెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా కాన్ఫిగర్ చేస్తారు ఓకే సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని డిస్క్లు ఉన్నాయి ఒకటా రెండా ఎన్ని డిస్క్లు ఉన్నాయి మనకి ఓన్లీ 1 ఉంది సో రియల్ టైంలో కొన్ని డిస్క్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మనం ఏం చేస్తాం అంటే లెట్ మీ క్రియేట్ అనదర్ డిస్క్ ఓకే లూప్ చేయడానికి సో ఇక్కడ వాల్యూమ్స్ అని ఉంటుంది కదా ఈ వాల్యూమ్స్లోకి వెళ్ళి మీరు డిస్క్ ఓకే ఇక్కడ వాల్యూమ్స్లోకి వెళ్ళి ఒక డిస్క్ క్రియేట్ చేయండి సో ఇదేంటంటే జనరల్గా మన ల్యాప్టాప్కి ఒక హార్డ్ డిస్క్ క్రియేట్ చేస్తాం కదా సో అలా ఇక్కడ సర్వర్ రన్ అవుతుంది మెమరీ అనేది ఎక్కువైపోయింది ఎక్కువ కావాలనుకున్నప్పుడు మనం ఇక్కడ చేంజ్ చేస్తామంటే ఒక డిస్క్ని క్రియేట్ చేస్తాం ఆ డిస్క్ని క్రియేట్ చేసేటప్పుడు ఒకే ఒక కండిషన్ ఉంది ఈ ఇన్స్టెన్స్ ఏ అవైలబిలిటీ జోన్లో ఉంది 1Bలో ఉంది ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ముంబైలో ఉంది అనుకోండి సో డిస్క్ అనేది ఎప్పుడు కూడా ల్యాప్టాప్కి పక్కనే ఉండాలి ఓకే హార్డ్ డిస్క్ అనేది సో 2 టైప్స్ ఆఫ్ డిస్క్స్ ఉంటాయి మనకి హార్డ్ డిస్క్ అనుకోండి ఇంకొకటి డ్రైవ్స్ లైక్ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ డ్రైవ్స్ అనుకోండి సో ఈ డ్రైవ్స్ అనేవి ఎక్కడైనా ఉండొచ్చు ఇవి ఎక్కడ ఉన్నాయి కూడా మనకు తెలియదు సో దే ఆర్ ఇన్ నెట్వర్క్ వీఆర్ కనెక్టింగ్ త్రూ ఇంటర్నెట్ అంతే కదా బట్ హార్డ్ డిస్క్ మాత్రం ఎక్కడ ఉండాలి సో జస్ట్ బిసైడ్ అవర్ ల్యాప్టాప్ ఉండాలి సో మీరు ఎప్పుడైనా యూస్ చేసి చూసారా ల్యాప్టాప్ వచ్చేసి మన ఇంట్లో హార్డ్ డిస్క్ అనేది పక్కన ఉండడం బికాస్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ హార్డ్ డిస్క్ అనేది ఎప్పుడు కూడా ఖచ్చితంగా ల్యాప్టాప్ పక్కనే ఉండాలి సో ఇక్కడ మన సర్వర్ వచ్చేసి 1Bలో ఉంది సో అలానే మన వాల్యూమ్ కూడా వచ్చేసి 1Bలోనే క్రియేట్ చేయాలి సో నేను ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 GB ఎక్స్ట్రా వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఓకే దిస్ షుడ్ బి ఇన్ 1B ఓకే క్రియేట్ వాల్యూమ్
సో వాల్యూమ్ క్రియేట్ అవుతుంది, డిస్క్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత జస్ట్ యూ నీడ్ టు అటాచ్ వాల్యూమ్ టు అవర్ ఇన్స్టెన్స్. ఓకే, అంతే. సో ఇప్పుడు నేను ఒక హార్డ్ డిస్క్ తెచ్చుకున్నాను, హార్డ్ డిస్క్ తెచ్చుకొని నా సర్వర్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం df-ht. సో స్టిల్ నాకు అది రావట్లేదు. సో ఇక్కడ లైనెక్స్లో ఏంటంటే బై డిఫాల్ట్ అనేది మీరు హార్డ్ డిస్క్ని అటాచ్ చేస్తే వచ్చేది. సో యూ నీడ్ టు ఎక్స్ప్లిసిట్లీ మౌంట్ ఇట్. ఓకే, అది ఎలా అనేది వీ హ్యావ్ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్ ఫ్రమ్ AWS అనమాట. సో హౌ టు మౌంట్ వాల్యూమ్ టు EC2 రన్నింగ్ ఇన్స్టెన్స్. సో మీరు డిస్క్ క్రియేట్ చేశారు, దానికి యాడ్ చేశారు, బట్ మీరు దాన్ని మౌంట్ చేయాలి. సో ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ వస్తుంది. మేక్ an Amazon EBS volume available for use on Linux. సో ఇక్కడ ఒక సింపుల్ ప్రాసెస్, కమాండ్స్ ఉంటాయి. సో ఈ కమాండ్ యూస్ చేశారనుకోండి lsp-lk. సో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది మనం క్రియేట్ చేసిన 12 GB. ఓకే, సో అంటే యాడ్ అయింది, బట్ యూసేజ్లోకి ఇంకా రాలేదు. యూసేజ్లోకి రావాలి అంటే ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది. ఆ సింపుల్ ప్రాసెస్ ఇది lsp-lk ఇచ్చిన తర్వాత యూ కెన్ సీ అవర్ డిస్క్ ఇస్ అవైలబుల్. ఇప్పుడు ఏంటంటే ఒక ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి ఈ డిస్క్ నుంచి. సో డిస్క్ అనేది జస్ట్ లైక్ ఒక మ్యాగ్నెటిక్ డిస్క్, అందులో ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి అంటే వీ హ్యావ్ దిస్ ఆప్షన్ sudo ఫైల్ సిస్టమ్. క్రియేట్ చేస్తున్నాను. dev అంటే డివైజెస్. సో మనం డిస్కస్ చేసాం కదా ఫస్ట్లో, /dev అంటే డివైజెస్ అన్ని అందులో ఉంటాయి, ఇంక్లూడింగ్ అవర్ డిస్క్స్ అనమాట. సో xvdf ఇది కరెక్ట్గా ఉందా? ఎస్. సో /dev/xvdf. నేను డివైజెస్ అనే ఒక ఫోల్డర్లో లైనెక్స్లో ఈ డిస్క్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ డిస్క్ సంబంధించిన ఫైల్ సిస్టమ్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దట్ ఈస్ డన్. సో ఇది అవసరం లేదు, వి జస్ట్ క్రియేటెడ్ నౌ. సో ఇప్పుడు మనం ఇచ్చి చూద్దాం. ఓకే, సో వీ గాట్ ఇట్. ఇంకా కొంచెం అటాచ్ చేయాల్సి ఉంది. ఓకే, కమాండ్ రన్ చేస్తున్నాం. సో ఇది ఆల్రెడీ ఈ కమాండ్ రన్ చేసాం. XFS టైప్ అనమాట. వీటి గురించి మీకు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ స్టోరేజ్ టీమ్. మనకి వాల్యూమ్స్ టైప్స్ ఏంటి వాటి అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. వి జస్ట్ క్రియేటెడ్. సో ఈ కమాండ్ ఇన్స్టాల్ చేయమంటున్నారు. ఎర్రర్ ఏం రాలేదు కాబట్టి ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రూట్ ఫోల్డర్లో /data అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో ఇది ఇప్పుడు మీరు వెళ్ళారంటే cd/కి ఇక్కడ /data అనేది ఒకటి క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు /data క్రియేట్ అయింది కదా. సో ఈ /dataని వీఆర్ మౌంటింగ్ ఇట్ టు ద అవర్ dev/xvdf. అంటే మన హార్డ్ డిస్క్ని ఈ /dataతో మౌంట్ చేస్తుంది. సో ఇప్పుడు అయిపోయింది. సో మీరు చేసేటప్పుడు ఏంటంటే ఈ LSBK యూస్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే వస్తుందో అది ఇక్కడ ఇవ్వాలి, xvdf. సో ఇప్పుడు నేను df-ht అని యూస్ చేస్తే సో ఐ గాట్ 12 GB వాల్యూమ్ యూసేజ్. సో 12 GB వాల్యూమ్ నా ఇన్స్టెన్స్కి యాడ్ అయిపోయింది. సింపుల్ ఈ కమాండ్స్ అన్ని జస్ట్ ఒకసారి రన్ చేయండి అంతే, అంత మించి ఇంకేం అవసరం లేదు. సో lsp-lk ఇప్పుడు మీకు కనిపిస్తుంది అసలు మీకు వాల్యూమ్ ఉందా లేదా అనేది. సో దాని తర్వాత సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. డేటా క్రియేట్ చేయండి, డేటా ఫోల్డర్ క్రియేట్ చేయండి అండ్ మౌంట్ చేయండి. దట్స్ ఇట్. సో లైనక్స్ ఇంజనీర్స్ ఆల్రెడీ చాలా ఈజీగా తెలిసి ఉంటుంది, బట్ ఫర్ అదర్స్ ఇట్ ఈస్ జస్ట్ డిఫరెంట్ ప్రాసెస్. బట్ మీరు ఈ కమాండ్స్ రన్ చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు మనకి 2 డిస్క్లు ఉన్నాయి చూడండి, XFS రిమైనింగ్ అన్ని కొంచెం డిఫరెంట్ టెంపరీ ఫైల్ సిస్టమ్స్ అనమాట. సో ఇప్పుడు నాకు ఎలా రావాలి ఆ 2 డిస్క్స్ అంటే df-ht నేను grep XFS అని కొట్టాను అనుకోండి. సో ఐఎమ్ గెటింగ్ దీస్ 2. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే XFS కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, ext4 అని ext3 అని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి. బట్ మనం దీని ఏంటంటే కొంచెం ఆపోజిట్గా నేను grep tmpfs అని కొట్టాను అనుకోండి, tmp అని కొట్టాను అనుకోండి. సో నాకు tmpకి సంబంధించిన అన్నీ వస్తున్నాయి. ఇక్కడ grepలో -v అనే ఆప్షన్ ఉంటుంది. -v అంటే ఏంటి అంటే ఈ అవుట్పుట్లో ఐ డోంట్ వాంట్ లైన్స్ విత్ tmp. అప్పుడు చూడండి నాకేమొచ్చింది, నేను రివర్స్ సెర్చ్ చేస్తాను అనమాట. ఇది grep అంటే నార్మల్లీ సర్చింగ్, -v ఇచ్చాను అంటే ఈ టెంప్ కాకుండా ఏవైతే ఉన్నాయో ఆ డేటా అంతా నాకు కావాలి అన్నట్లు. అండ్ ఇప్పుడు నాకు దీంట్లో ఈ ఫైల్ సిస్టమ్ ఈ టైప్ ఇది కూడా వెళ్ళాలి. ఓకే, నేనేం చేయొచ్చు అంటే ఈ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కొంచెం ఎక్స్ప్రెషన్స్ అన్నట్టు. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే ఈ సింబల్ ఏంటి, ఈ సింబల్ వాట్ ఇస్ ద సింబల్. సో కోడింగ్లో కానీ అండ్ మ్యాథమెటిక్స్లో కానీ ఈ సింబల్ ఏంటి అంటే దిస్ ఇస్ ఆర్, దిస్ ఈస్ అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వచ్చిన ఎక్స్ప్రెషన్ ఐ డోంట్ వాంట్ దీస్ లైన్స్. ఇప్పుడు చూడండి నాకు క్లియర్గా వచ్చేసింది. సో నాకు ఈ అవుట్పుట్లోంచి either tmp అనే ఉండేది అండ్ ఫైల్ అని ఉండేది నాకు వద్దు, ఐ వాంట్ రిమైనింగ్. ఇది నాకు కావాల్సిన అవుట్పుట్. సో నేను దీన్ని ప్రాపర్గా
చేసుకోవాలి. సో ఎలా చేయాలి అంటే లెట్ us see now. disk usage dot sh, okay, /bin/bash. సో ఇప్పుడు disk underscore usage equal to, సో కమాండ్ వచ్చేసి ఇది. సో నేను ఇంకా దాన్ని ప్రాసెస్ చేయాలి. విల్ ప్రాసెస్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం జనరల్గా డిస్క్ థ్రెషోల్డ్ ఏమంటుంది అంటే 70% ఉంటుంది. ఇప్పుడు 70% అనేది మనకు లేదు కాబట్టి సో దీన్ని మనం 1% అనుకుందాం డిస్క్ థ్రెషోల్డ్. ఓకే, బికాస్ వీ డోంట్ హ్యావ్ 70% యూసేజ్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1% కంటే ఎక్కువ వస్తే ఇట్ షుడ్ బి అలర్టెడ్. ఒక మెసేజ్ పంపించాలి కదా అలర్ట్లో. మెసేజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎంటీ. సో సేమ్ ఇప్పుడు నేను వైల్ IFS ఈక్వల్ టు రీడ్ లైన్ టు డన్. సో డన్ ఇచ్చేసి ఐఎమ్ జస్ట్ గివింగ్ డిస్క్ యూసేజ్. ఓకే, సో ఇక్కడ నేను లోపల కొంచెం ఫార్మాటింగ్ చేసుకుంటా. సో ఆ ఫార్మాటింగ్ ఏంటి అంటే, సో ఇప్పుడు యూసేజ్ ఏంటి, యూసేజ్ పర్సెంటేజ్ ఎంత, ఫస్ట్ ఇది వస్తుంది నాకు, ఫస్ట్ లూప్లోకి ఇది వస్తుంది. సో ఇది వచ్చినప్పుడు ఐ వాంట్ దిస్ వన్ 28. ఓకే, 28 నాకు కావాలి అంటే వాట్ షుడ్ ఐ డూ, AWK. సో బై డిఫాల్ట్ AWK ఈ ట్యాబ్ స్పేస్ తీసుకుంటుంది. సో ఎన్నో లైన్ అది ప్రింట్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్, $6F. ఓకే, సో $6F తర్వాత ఆ పర్సెంటేజ్ కూడా నాకు అవసరం లేదు, బికాస్ ఐ కెనాట్ క్యాలిక్యులేట్. కట్ -d విత్ %-F1. ఓకే, సో ఈ కమాండ్ నేను ఇచ్చాను అంటే ఐ విల్ గెట్ ద పర్సెంటేజెస్ ఆఫ్ యూసేజ్ అనమాట. సో ఇప్పుడు ఎకో $line అంటే ఫస్ట్ లైన్ వస్తుంది. సో దాన్ని నేను ఈ కమాండ్కి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ యాస్ ఇన్పుట్. ఓకే, సో ఫస్ట్ లైన్ ఇది వస్తుంది. సో ఇది వచ్చినప్పుడు నేను దీనిలో ఏం చేస్తున్నా, ఫస్ట్ 6th ఫ్రాగ్మెంట్ తీసుకొని దాంట్లో పర్సెంటైల్తో నేను కట్ చేసి ఇది తీసుకుంటున్నాను ఫస్ట్ ఫ్రాగ్మెంట్. ఓకే, ఇది యూసేజ్. అండ్ యూసేజ్ ఒకటే కాదు కదా, మన డిస్క్ పార్టీషన్ కూడా ఏంటో మన యూజర్ చెప్పాలి. సో పార్టీషన్ అన్నప్పుడు ఇక్కడ ఏంటి మళ్ళీ, సో పార్టీషన్ కోసం ఏం చేస్తాం మనం, విల్ జస్ట్ గివ్ 1F అంతేగా. సో ఇప్పుడు ఐ నీడ్ టు గివ్ పార్టీషన్ ఈక్వల్ టు 1F. సో ఇది పార్టీషన్, ఇది యూసేజ్. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే మెసేజ్ అనేది ఒకటి బిల్డప్ చేయాలి. మెసేజ్ కండిషన్ ఏంటి, సో ప్రతి దాన్ని నేను యాడ్ చేయాలా, అండ్ వాట్ ఇస్ ద కండిషన్ హియర్. సో యూసేజ్ అనేది థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉంటే కదా, సో అప్పుడు నేను ఏం కండిషన్ రాయాలి ఇక్కడ, ఇఫ్ కండిషన్. సో ఇఫ్ $usage ఈజ్ గ్రేటర్ దాన్ $disk threshold. Okay, otherwise I no need to select కదా. Then so message plus equal to high disk usage on ఈ పార్టీషన్ లో ఇంత యూసేజ్ ఉంది, $usage. సో ప్లస్ ఈక్వల్ టు అని ఎందుకు పెట్టాను అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లైన్ వస్తుంది కదా, సెకండ్ లైన్, అప్పుడు ఆటోమేటిక్గా ఈ కొత్త మెసేజ్ అనేది దాంట్లోకి ఓవర్ రైట్ అయిపోకుండా ప్లస్ ఈక్వల్ టు అని పెట్టామంటే దాని మీనింగ్ ఇట్ విల్ బి అపెండింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లస్ అనేది నేను తీసేస్తే ఏమవుతుందో చూద్దాం. It full sh17 disk usage. This error here. Greater than or equal to error. Oh, I'm not writing it. Okay, ఈ వైల్ లూప్ నుంచి వచ్చేసిన తర్వాత let us just see. Message $message. It full. సో ఇక్కడ ఏమైంది, సెకండ్ వచ్చే లైన్ అనేది ఓవర్ రైట్ అయిపోయింది సెకండ్ టైం లూప్లో వచ్చినప్పుడు. అలా ఓవర్ రైట్ అవ్వకుండా ఉండాలి అంటే విల్ జస్ట్ గివ్ ప్లస్ సింబల్. అదేం చేస్తుంది అంటే ఉన్నదానికి యాడ్ చేస్తుంది. ఓకే, చూడండి, సో వి గాట్ 2 things. సో ఇక్కడ జస్ట్ ఒక న్యూ లైన్ క్యారెక్టర్ కావాలి అనుకున్నప్పుడు వాట్ వీ కెన్ సే హియర్ ఇస్ $n, బట్ మీరు ఇక్కడ -e అనేది ఇవ్వాలి. సో ఇలా స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు అది ఎనేబుల్ చేయడానికి -e అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇది మనకు వచ్చిన మెసేజ్. నేను ఈ మెసేజ్ని జనరల్గా ఏం చేయాలి, ఈమెయిల్ పంపించాలన్నమాట. సో ఈమెయిల్ పంపించాలంటే వీ హ్యావ్ సమ్ సెట్టింగ్స్. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం అండ్ దెన్ విల్ డూ ఇట్. ఓకే, విల్ కమ్ బ్యాక్ ఎట్ 8:12. ఐ హోప్ ఎవ్రీబడీ ఈస్ బ్యాక్. ఓకే, సో మనకి మెసేజ్ అయితే రెడీ అయింది. ఓకే, వీఆర్ డూయింగ్ సమ్ మానిటరింగ్, వీ గాట్ ద రిజల్ట్. సో దీన్ని ఇప్పుడు మనం మెసేజ్గా ఈమెయిల్గా ఎలా పంపించాలి అనేది ఒక
కాన్ఫిగరేషన్ అనమాట. సో జనరల్గా మనకి డెస్క్టాప్ అయితే ఏం చేస్తాం మనం మెయిల్ చేయడానికి క్రోమ్ ఓపెన్ చేస్తాం. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత విల్ గో టు ద gmail.com, ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అయితే, అండ్ అక్కడ మెసేజ్ కంపోజ్ చేస్తాం. సో కంపోజ్ మెసేజ్ చేసి విల్ సెండ్. సో కదా, బట్ ఇది ఆటోమేషన్ కదా, ఆటోమేషన్లో gmail.com ఓపెన్ చేయడం అండ్ మెసేజ్ కంపోజ్ చేయడం అండ్ సెండ్ బటన్ కొట్టడం ఇవన్నీ ఉండకూడదు. సో అందుకని లైనక్స్లో ఏం చేస్తామంటే వీ హ్యావ్ సమ్ ఈమెయిల్ కాన్ఫిగరేషన్. అది నేను ఇక్కడ జస్ట్ ఒక డాక్యుమెంటేషన్ రాశాను. కాన్సెప్ట్స్ ఇక్కడ జీమెయిల్ అనేది దిస్ వన్. సో మనం లైనక్స్లో ఏం చేయబోతున్నాం అంటే, సో వీ విల్ ఇన్స్టాల్ లైనక్స్కి క్యాపబిలిటీ ఇస్తున్నాం. సో సెండ్ ఏ మెయిల్, సెండ్ ఏ జీమెయిల్ యాక్చువల్లీ. సో లైనక్స్ నుంచి మెయిల్ ఎలా సెండ్ చేయాలి దానిపైన. ఇప్పుడు లైనక్స్లో గ్రాఫిక్స్ ఉండదు, బ్రౌజర్ ఉండదు, యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు, ఇవన్నీ ఉండదు కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ త్రూ కమాండ్ కాబట్టి, అండ్ వీ నీడ్ యూస్ దిస్ వన్. సో ఇక్కడ మనం జీమెయిల్ సెలెక్ట్ చేసుకున్నాం. అదే కంపెనీస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ cognizant.com అనే ఒక మెయిల్స్ ఉంటాయి. అలానే TCS అయితే TCS.com అంటుంది. మీరు మీ కంపెనీలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం జీమెయిల్స్ ఎలా అయితే చేస్తున్నామో అలానే మీకు ఒక మెయిల్ సర్వర్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఈ cognizant.com, TCS.com మీరు వాటిని కాన్ఫిగర్ చేస్తారు. ఇక్కడ మనకు యాక్సెస్ లేదు కాబట్టి, సో వీఆర్ యూజింగ్ అవర్ జీమెయిల్ అనమాట. మీరు కంపెనీస్లో జీమెయిల్ అనేది యూస్ చేయరు. కంపెనీస్లో మీ మెయిల్ సర్వర్, మీ కంపెనీ యొక్క మెయిల్ సర్వర్ డీటెయిల్స్ వస్తాయి, వాటిని మీరు యూస్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఇదంతా ఇన్స్టాల్ చేద్దాం. లెట్ us go through this. sudo su hyphen ఫస్ట్ రూట్ యాక్సెస్ తీసుకుంటున్నాను. సో దాని తర్వాత ఏంటంటే కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ ప్యాకేజెస్ ఏం చేస్తాయంటే ఈ పోస్ట్ ఫిక్స్ అనేది ఒక జీమెయిల్ ఏపీఐని హిట్ చేస్తుంది అనమాట. హిట్ జీమెయిల్ ఏపీఐ. సో ఇది అథెంటికేషన్ సెట్ చేస్తుంది. మెయిల్ ఎక్స్ అనేది కమాండ్ అనమాట, మెయిల్ సెండ్ చేయడానికి కమాండ్ టు సెండ్ ఈమెయిల్. ఓకే, సో ఎందుకు యూజ్ అవుతాయి ఈ ప్యాకేజెస్. సో మనం ఈ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేశాక ఐ విల్ జస్ట్ పోస్ట్ ఫిక్స్ని రీస్టార్ట్ ఆ స్టార్ట్ ఏదో వచ్చేసి అండ్ వీఆర్ ఎనేబులింగ్ ఇట్. సారీ, జస్ట్ ఫార్వర్డ్. సారీ ఎనేబుల్ చేస్తున్నాం. ఎనేబుల్ చేశాక అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనమాట, ETC పోస్ట్ ఫిక్స్లో main.cf అనే కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. VIM కలర్స్. ఓకే, లెట్స్ గో డౌన్, షిఫ్ట్ G, ఇన్సర్ట్, అండ్ ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. సో ఇవి జీమెయిల్ మెయిల్ సర్వర్ డీటెయిల్స్ అనమాట. సో smtp.gmail.com పోర్ట్ నెంబర్ 587 అని, అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నామని వీఆర్ జస్ట్ యాడింగ్ దిస్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఈ జీమెయిల్ అయితే మీకు TCS కానీ కాగ్నిజెంట్ కానీ అయితే, సో మీ కాగ్నిజెంట్కి సంబంధించిన ఈమెయిల్ సర్వర్ ప్రోటోకాల్స్ అవన్నీ ఇక్కడ మనం ఇస్తాం. ఓకే, సో పాస్వర్డ్ వీఆర్ జస్ట్ క్రియేటింగ్ వన్ ఫైల్ అనమాట. ఇక్కడ మనం పాస్వర్డ్ ఇస్తాం. సో ఈ పాస్వర్డ్ అనేది ఎలా, సో మనం డైరెక్ట్లీ కన్సోల్ ఉండే పాస్వర్డ్ ఇవ్వకుండా, సో మనకి ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ అనేది ఒకటి కావాలి కదా. హూ ఈస్ సెండింగ్ అండ్ హూమ్ యు ఆర్ సెండింగ్. సో ఫస్ట్ హూమ్ ఈస్ సెండింగ్. సో మన లైనక్స్ సర్వర్, మనం క్రోమ్ అయితే మన మెయిల్లోకి లాగిన్ అయ్యి, సో దట్ ఈస్ మన ఫ్రమ్ అడ్రస్. మనం ఎవరికైతే చేయాలనుకుంటున్నామో ఈమెయిల్ అది టు అడ్రస్. ఓకే, సో ఇక్కడ మీకు 2 మెయిల్స్ ఉంటే ఒక మెయిల్ని మీరు ఫ్రమ్ అడ్రస్గా యూస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ DevOps అండ్ క్లౌడ్ విత్ siva@gmail.com. నేను దీన్ని ఫ్రమ్ అడ్రస్గా యూస్ చేసుకుంటున్నాను. టు అడ్రస్ వచ్చేసి I will have our info@joindevops.com. దీన్ని నేను టు అడ్రస్గా యూస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వెళ్ళి ఐ నీడ్ టు ఓపెన్ మై సెట్టింగ్స్. వన్ సెకండ్. సో జీమెయిల్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత, సో యూ విల్ హ్యావ్ సంథింగ్. ఇక్కడ క్లిక్ చేయండి ఐకాన్ పైన, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని వస్తుంది. దీని తర్వాత సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సెక్యూరిటీ అనే ఆప్షన్లో యూ నీడ్ టు గివ్ 2-step వెరిఫికేషన్ ఉంది కదా, దీన్ని మీరు ఆన్ చేయాలి. ఓకే, ఆన్ చేసిన తర్వాత లెట్ us get started. కంటిన్యూ, స్కాన్ చేసేయండి అండ్ దెన్ మీ సిస్టమ్ లాగిన్ పాస్వర్డ్. ఇక్కడ యూ నీడ్ టు జస్ట్ గో సే కంటిన్యూ. ఇక్కడ మీరు ఏదైనా ఒక నెంబర్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మొబైల్ నెంబర్ అనుకోండి. సో జస్ట్ 2-step వెరిఫికేషన్ ఆన్ చేస్తున్నాం మనం. సెండ్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అక్కడ ఎంటర్ చేయాలి 73145. టర్న్ ఆన్. ఓకే, టర్న్ ఆన్ అయింది. సో 2-step వెరిఫికేషన్ అనేది ఆన్ చేయాలి, అది మ్యాండేటరీ. అండ్ యూ విల్ హ్యావ్ సంథింగ్ హియర్, యాప్ పాస్వర్డ్స్. సో మన రియల్ జీమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూస్ చేయకుండా, బికాస్ అదేంటంటే అది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీఆర్ జస్ట్ క్రియేటింగ్ వన్ పాస్వర్డ్ ఫర్ అవర్ లైనక్స్ సర్వర్ అనమాట. ఓకే, సో నేను ఏదో జస్ట్ ఒక నేమ్ ఇవ్వను అంతే. మీరు షెల్ స్క్రిప్ట్ అని ఇచ్చాను, క్రియేట్ చేస్తే, సో దిస్ ఈజ్ మై పాస్వర్డ్ అనమాట. ఓకే, ఇది నా పాస్వర్డ్ జస్ట్ ఫర్ దీనికి అనమాట, ఓన్లీ ఈ ఆటోమేషన్కి. ఈ పాస్వర్డ్ వర్క్ అవుతుంది మీరు గూగుల్ క్రోమ్లో లాగిన్ అవ్వడానికి. ఇప్పుడు సో వాట్ ఐమ్ సెయింగ్, యూ జస్ట్ నీడ్ టు ఎంటర్ దీస్ లైన్స్.
ఓకే, ఇది మీ ఈమెయిల్ ఐడి. @gmail.com అవసరం లేదు. అండ్ దిస్ ఈస్ యువర్ పాస్వర్డ్. ఈ స్పేసెస్ తీసేయండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మీరు తీసుకెళ్ళి ఈ ఫైల్‌లో ఇవ్వాలి. మనం జస్ట్ క్రియేట్ చేసాం కదా, ఆ ఫైల్‌లో వి నీడ్ టు గివ్. ఓకే, అండ్ దెన్ వి జస్ట్ నీడ్ టు ఇన్ఫార్మ్ అవర్ పాస్వర్డ్ ఈస్ హియర్ టు ద పోస్ట్‌మ్యాన్. ఈ కమాండ్ రన్ చేయండి. రన్ చేసిన తర్వాత నౌ లెట్ us జస్ట్ ఈ కమాండ్ ఏంటంటే ఇది బాడీ అనమాట. ఈ బాడీని మనం మెయిల్ కమాండ్ యూజ్ చేస్తున్నాం. ఇది సబ్జెక్టివ్. ఓకే, అండ్ ఇది టు అడ్రస్. సో ఇలా ఇచ్చినప్పుడు లెట్ us సీ. ఇప్పుడు మనకి మెయిల్ వచ్చింటే ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్. ఓకే, మెయిల్ వచ్చింది చూడండి. ఇది సబ్జెక్ట్, ఇది బాడీ. ఇవన్నీ మీరు ప్రాపర్‌గా జస్ట్ రన్ చేసే కమాండ్స్. ఓన్లీ ఇక్కడ యాప్ పాస్వర్డ్ జనరేట్ చేసే దగ్గర మాత్రం మీరు ఒకసారి ప్రాసెస్ చూసుకోండి. సింపుల్ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయడం అండ్ దెన్ క్రియేట్ వన్ యాప్ పాస్వర్డ్. ఆ యాప్ పాస్వర్డ్‌ని ఈ డాక్యుమెంట్‌లో ఇవ్వడం. ఇది చాలా సింపుల్‌గా ఉంది డాక్యుమెంట్. ఎవ్రీథింగ్ ఐ ప్రిపేర్డ్. సో మీరు జస్ట్ ఇది ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ కంపెనీలో అయితే ఆబ్వియస్లీ ఈ డీటెయిల్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ మెయిల్ వెళ్ళింది కదా కమాండ్‌తో, మనం దీన్ని ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి అంతే. సో వాట్ ఐ నీడ్ టు గివ్ హియర్ సేమ్. సో మనకి మెసేజ్ వచ్చేసి ఇది కదా, దిస్ ఈస్ అవర్ మెసేజ్. ఓకే, అండ్ వి ఆర్ జస్ట్ గివింగ్ సబ్జెక్ట్ హై టెస్ట్ యూసేజ్. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మెయిల్ అనేది వెళ్ళిపోతుంది. రూట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. హిట్ ఫుల్. ఇప్పుడు మెయిల్ చెక్ చేద్దాం. సో వి గాట్ ఎన్ ఈమెయిల్. హై డిస్క్ యూసేజ్ ఆన్ /dev expedia 30 అండ్ అనదర్ డిస్క్ 1%. ఇప్పుడు దీనికి కొంచెం ఫార్మాటింగ్ అనేది అవసరం. సో ఇది కొంచెం బాలేదు కాబట్టి లెట్ us డూ సమ్ మెయిల్ ఫార్మాటింగ్ అనమాట. సో మెయిల్ ఫార్మాటింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఒక మెసేజ్‌ని క్రియేట్ చేసుకుందాం. టెంప్లేట్ హలో టు టీమ్ దేర్ ఈస్ అన్ అలర్ట్ ఇన్ ద సిస్టమ్. ప్లీజ్ ఫైండ్ ద డీటెయిల్స్ బిలో అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. ఇక్కడ బాడీ వస్తది. రిగార్డ్స్ మానిటరింగ్ టీమ్. ఓకే, సో ఇది మెసేజ్ అండ్ దెన్ లెట్ us జస్ట్ డూ సమ్ ఫార్మాటింగ్. ఇది రెడ్ కలర్‌లో రావాలి అనుకుందాం. అండ్ ఈ బాడీ కూడా రెడ్ కలర్‌లో రావాలి. అండ్ ఇట్ షుడ్ బి సంథింగ్ లార్జ్. సో మీ ఇష్టం, మీరు ఎలాగైనా యూ కెన్ డూ ద ఫార్మాటింగ్. సో ఇది కొంచెం బాగుంది కదా, ఇలా ప్లెయిన్‌గా రావడం కంటే. సో ఇది మన టెంప్లేట్ అనమాట. సో ఈ టెంప్లేట్‌లో మనం 2 టీమ్‌ని వచ్చేసి రీప్లేస్ చేయాలి డెవాప్స్ టీమ్ అని. అలర్ట్ టైప్ అనేది, సో డిస్క్ యూసేజ్ అనేది ఒక వన్ ఆఫ్ ది అలర్ట్. అలానే సిపియు యుటిలైజేషన్ అలర్ట్, మెమరీ యుటిలైజేషన్ అలర్ట్, ఇలా చాలా ఉంటాయి. సో మీరు ఈ అలర్ట్ టైప్‌ని ఏ అలర్ట్‌తో యూజ్ చేస్తున్నారు అనేది రీప్లేస్ చేయాలి. అండ్ బాడీ కంటెంట్ ఏంటి అనేది కూడా యూ షుడ్ రీప్లేస్ అనమాట. ఇప్పుడు ఇది మన టెక్స్ట్ ఫార్మాట్. సో ఇక్కడ మనకు ఒక లింక్ ఉందన్నమాట. కన్వర్ట్ జీమెయిల్ టెక్స్ట్ టు HTML ఫార్మాట్ అని కొడితే సో యూ విల్ గెట్ సమ్ వెబ్‌సైట్స్. నేను ఒకటి బుక్ మార్క్ చేశాను. లెట్ మీ చెక్. ఈ బుక్ మార్క్స్‌లో కన్వర్ట్ టెక్స్ట్ టు HTML. ఐ విల్ సెండ్ యూ దిస్ లింక్. ఓకే, సో ఇది మన టెక్స్ట్ ఫార్మాట్. దీన్ని ఐ యామ్ కన్వర్టింగ్ ఇంటూ HTML ఫార్మాట్. సో ఇది HTML. ఐ యామ్ జస్ట్ బ్యూటిఫైయింగ్ ఇట్. సో ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్లీ. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ దిస్ ఈస్ ఫైన్. సో అలర్ట్ వచ్చిందా లేదా, దట్స్ ఆల్ వి కేర్. బ్యూటిఫై HTML చేస్తే ఇది ఇక్కడ ఉండే HTML అనమాట ప్రాపర్‌గా. సో దీన్ని నేను ఒక టెంప్లేట్ లాగా పెట్టుకుంటాను. టెంప్లేట్ డాట్ HTML. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రీప్లేస్ చేయాలి. 2 టీమ్ ఎవరు ఇదంతా. అండ్ సేమ్ టైమ్ ఐ యామ్ జస్ట్ హావింగ్ వన్ మోర్ మెయిల్ డాట్ sh. సో ఎందుకు మెయిల్ డాట్ sh రాస్తున్నాను అంటే సో ఈ మెయిల్ డాట్ shని మనం కాల్ చేస్తాం. ఏదో డిస్క్ యూసేజ్ కానీ, సిపియు యుటిలైజేషన్ కానీ, మెమరీ యుటిలైజేషన్ కానీ, ఇలా మీరు ఎన్ని స్క్రిప్ట్స్ అయినా రాసుకోండి మీ సిస్టమ్‌లో మానిటరింగ్ కోసం, షెల్ స్క్రిప్టింగ్స్. ఓకే, సో రాసేటప్పుడు సో ఇలా ఇక్కడ కాకుండా యూ కెన్ జస్ట్ కాల్ దిస్ మెయిల్ డాట్ sh. కొన్నిసార్లు ఏంటంటే ఈ మెయిలింగ్ అనేది మన కంట్రోల్‌లో ఉండదు. వి నీడ్ టు జస్ట్ కాల్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అనే వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు మనకి. సో దే ఆస్క్ us to call this like this. Okay, sh mail.sh. సో ఇక్కడ నేనేంటంటే ఫస్ట్ ఐ యామ్ జస్ట్ సెండింగ్
ఏ టీమ్కి అనేది డెవాప్స్ టీమ్కి మెయిల్ ట్రిగ్గర్ చేస్తున్నాం. అండ్ దెన్ వాట్ ఈస్ ద అలర్ట్ టైప్? డిస్క్ యూసేజ్, హై డిస్క్ యూసేజ్, ఇది అలర్ట్ టైప్. ఓకే, అండ్ మెసేజ్ ఏంటి? సో దిస్ ఈస్ అవర్ మెసేజ్. ఏ టీమ్ టు అడ్రస్ info@joindevops.com. అండ్ ఇంకా ఏముంది మనకి అలర్ట్ టైప్ అయిపోయింది, టూ టీమ్ అయిపోయింది. అండ్ ఫ్రమ్ టీమ్ ఈజ్ ఫైన్. సబ్జెక్ట్ కావాలి కదా, సబ్జెక్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఆర్గ్యుమెంట్ అలర్ట్ హై డిస్క్ యూసేజ్. సో ఇప్పుడు ఏంటంటే mail.sh అనే స్క్రిప్ట్ కాల్ చేస్తున్నాను. దానికి ఆర్గ్యుమెంట్స్ గా టూ టీమ్ ఇది, అండ్ అలర్ట్ టైప్, మెసేజ్, టు అడ్రస్, అండ్ దెన్ సబ్జెక్ట్. సో ఇలా నేను కాల్ చేస్తున్నా. నేను mail.sh లో ఐ నీడ్ టు రిసీవ్ దెమ్. ఓకే, సో ఫస్ట్ ఏంటిది? టూ టీమ్ కదా, ఐమ్ జస్ట్ గివింగ్ $2_team equal to $1. సెకండ్ వస్తుంది ఏంటి? we need to give high disk usage, alert type. అలర్ట్ టైప్ అనేది సెకండ్ వస్తుంది మనకి. థర్డ్ వచ్చేది ఏంటి? వీ హ్యావ్ బాడీ. మీరు ఇక్కడ వేరియబుల్ నేమ్స్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, అండ్ ఫోర్త్ వచ్చేదండి టు అడ్రస్ $4. ఫిఫ్త్ వచ్చేది సబ్జెక్ట్. మీరు ఏం చేయొచ్చు అంటే mail.sh అనేది ఇచ్చుకొని mail.sh అనేది క్రియేట్ చేసి మీరు ఓపెన్ గా పెట్టేయచ్చు. మా యూసేజ్ ఇది. మీరు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ టూ టీమ్ పంపించాలి, సెకండ్ ఆర్గ్యుమెంట్ మీ అలర్ట్ టైప్ ఏంటి, థర్డ్ ఆర్గ్యుమెంట్ మీ బాడీ ఏంటి, ఫోర్త్ అడ్రస్ వచ్చేసి టూ అడ్రస్ ఏంటి, ఫిఫ్త్ వచ్చేసి సబ్జెక్ట్ ఏంటి, ఇలా మీరు పంపించాలన్నమాట. ఓకే, సో ఇలా మీరు ఈ mail.sh అనే దానికి పంపిస్తే దెన్ వీ కెన్ ట్రిగర్ సమ్ ఈమెయిల్. సో ఈమెయిల్ ఏంటి అంటే, సో మనకు ఒక టెంప్లెట్ ఇక్కడ ఉంది కదా, ఈ టెంప్లెట్ ని మనం రెడీ చేయాలి. ఈ టెంప్లెట్ లో నేను కొన్ని ప్లేస్ హోల్డర్స్ పెట్టాను, టూ టీమ్ అని, అండ్ దెన్ అలర్ట్ టైప్ అని. సో ఇలా కొన్ని ప్లేస్ హోల్డర్స్ పెట్టాను. ఇప్పుడు వీటిని మనం రీప్లేస్ చేయాలి అనమాట. సో ఎలా రీప్లేస్ చేయాలి అంటే ఫైనల్ బాడీ ఈక్వల్ టు, సో రీప్లేస్ చేయడానికి మనం వీ కెన్ యూస్ SED ఎడిటర్, $SED -e. సో ఇప్పుడు నేను -e ఇవ్వాలా, -i ఇవ్వాలా? విచ్ వన్ ఐ హావ్ టు గివ్? -i ఇస్తే ఏమవుతుందంటే ఈ టెంప్లెట్ లో ఉండేది వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వేరే టీం వాళ్ళు యూస్ చేసుకోలేరు. సో నాకు ఇది టెంపరీగానే కావాలి. సో ఐ నీడ్ టు జస్ట్ గివ్ -e/s/. సో ఇక్కడ ఉండే టెంప్లెట్ లో టూ అనేది ఉంది కదా మనకి, టూ టీమ్. ఈ టూ టీమ్ ని సో ఇప్పుడు $2_team అనేది ఉంది, ఇది ప్లేస్ హోల్డర్. దీన్ని నేను యాక్చువల్ గా టూ టీమ్ తో రీప్లేస్ చేస్తాను ఇక్కడ. ఓకే, /g. సో ఇది రీప్లేస్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ -e, ఇంకోటి ఏముంది మనకి ప్లేస్ హోల్డర్, అలర్ట్ టైప్ ఉంది, /s/alert type అనేది /alert type /g. దాని తర్వాత మళ్ళీ -e. సో ఇంకేముంది మనకి బాడీ ఉంది, /s/body అనేది యాక్చువల్ బాడీతో వీఆర్ రీప్లేసింగ్ ఇట్, /g. అండ్ బాడీ అయిపోయింది కదా, ఇంకా అంతే. సో ఇది ఎక్కడ ఉంది? template.html. సో ఈ HTML లో ఉండే ప్లేస్ హోల్డర్స్ ని మనం రీప్లేసింగ్ విత్ యాక్చువల్ వాల్యూస్. సో అది పర్మనెంట్ గా అవ్వకుండా -e. సో ఇప్పుడు మనం జస్ట్ ప్రింట్ చేద్దాం మన ఫైనల్ బాడీ ఏంటి అనేది, ఆర్ ఇట్స్ ఓకే, లెట్ us just send it in email, echo $final body. సో ఇంకా కమాండ్ ఉంది కదా, mail-s, it is $subject and then $to address. అంతే. ఓకే, ఇది మన ఫైనల్ బాడీ మొత్తము, అండ్ సబ్జెక్ట్ టు అడ్రస్. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు సెండ్ చేసి చూద్దాం.
సో ఇప్పుడు ఏమొచ్చింది, హెచ్టిఎంఎల్ ఫార్మాట్ లో వచ్చింది. బట్ మనకి ఈ హెచ్టిఎంఎల్ అనేది ఇది ప్రాపర్ గా రెండర్ చేయలేకపోతుంది. సో జనరల్ ఏంటంటే సెండింగ్ హెచ్టిఎంఎల్ ఇన్ జీమెయిల్ లైనెక్స్ అనుకుంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది దీనికి. కంటెంట్ టైప్ అనేది హెచ్టిఎంఎల్ అనేది మనం సెట్ చేయాలి. ఇక్కడ చూడండి, సో దిస్ వన్ వీ నీడ్ టు గివ్ అనమాట. ఇలా ఇస్తేనే అది హెచ్టిఎంఎల్ అనేది దానికి అర్థమవుతుంది. మనం ఇన్ఫార్మ్ చేయాలి మనం హెచ్టిఎంఎల్ పంపిస్తున్నాము అని, అప్పుడు అది రెండర్ చేస్తుంది ప్రాపర్గా. ఓకే, చూడండి -s తర్వాత సబ్జెక్ట్లో ఇది జస్ట్ హెచ్టిఎంఎల్ అని మనం ఇన్ఫార్మ్ చేయాలి. అదర్వైజ్ అది నార్మల్ టెక్స్ట్ లాగా చూపిస్తుంది. సబ్జెక్ట్ వచ్చేసి దిస్ వన్ $subject. ఓకే, అండ్ కంటెంట్ టైప్ అనేది హెచ్టిఎంఎల్. వెళ్ళి చూద్దాం. this replace అవ్వలేదు. This should be here double quotes. ఈ ఫార్మాటింగ్ అనేది జనరల్లీ కొంచెం తలనొప్పిగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చింది అసలు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇది స్పెషల్ క్యారెక్టర్ కదా /n అనేది. సో ఇలా స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ మళ్ళీ రీప్లేస్ అవుతున్నప్పుడు ఇక్కడ మెసేజ్ మెసేజ్, సో ఈ బాడీ ఉంది కదా, ఇక్కడ రీప్లేస్ అవుతున్నప్పుడు ఆ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సో జనరల్గా మనం ఏం చేయాలి అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ని ఎస్కేప్ చేయాలి. ఓకే, ఎస్కేప్ చేయాలి అంటే హౌ టు ఎస్కేప్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ షెల్ స్క్రిప్ట్ యూజింగ్ SCD. So this is the one actually. జనరల్లీ ఒక స్టేట్మెంట్ అయితే ఉంటుంది. సో ఇది జస్ట్ ఒక చూడడానికి బాగుండడానికి మాత్రమే చేస్తున్నాను నేను, నాట్ గుడ్ ఎట్ ఫార్మాటింగ్. ప్యాటర్న్ అయితే ఇది మనం మన టెక్స్ట్ ని మనం ఎస్కేప్ చేయాలన్నమాట. ఎస్కేప్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఎప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది, వాటిని మనం ఎస్కేప్ చేయాలి. సో దట్ ఈస్ దిస్ వన్. ప్రింట్ బాడీని ఎస్కేప్ చేస్తుంది. ఏం చేస్తుందంటే దీంట్లో ఉండే స్పెషల్ క్యారెక్టర్స్, బ్రాకెట్స్, స్లాషెస్ వీటన్నిటిని ఫైండ్ అవుట్ చేసి ప్రాపర్గా ఫార్మాటింగ్ చేస్తుంది అనమాట. సో మీరు ఫార్మాటింగ్ అనేది మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొద్దు. మీకు కనిపిస్తే వి జస్ట్ నీడ్ సమ్ డేటా, దట్స్ ఇట్. ఆ డేటా వస్తే చాలు మనకి. అదర్వైజ్ ఇట్ జస్ట్ కాపీ పేస్ట్ దిస్. ఎక్కువ టైం వేస్ట్ చేయదు ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది షెల్ స్క్రిప్ట్ లో మనకి న్యూ లైన్ క్యారెక్టర్, HTML లో న్యూ లైన్ క్యారెక్టర్ ఏంటి అంటే దిస్ వన్ PR.
new line in HTML. Okay, ER. So this one is the new line character. So దీన్ని HTML లో new line అంటారు. Okay. Yeah, ఇది escape body. You need to trigger with this one. Okay, that's all. ఇప్పుడు మనం ఫైనల్ ఒకసారి టెస్ట్ చేద్దాం. Pull. So okay, ఇలా వస్తుంది. సో ఇప్పుడు ప్రాపర్గా వచ్చింది కదా. హై DevOps team, there is a high disk usage in the system. Please find the details. సో ఈ పార్టిషన్లో 30% ఉంది, ఈ పార్టిషన్లో 1% ఉంది. టేక్ యాక్షన్. ఇప్పుడు మీరు ఏంటంటే ఈ mail.sh ని యూ కెన్ యూజ్ ఇట్. జనరల్గా యూస్ చేసుకోవచ్చు మీరు ఎలాంటి అలర్ట్స్ కానీ. ఈరోజు డిస్క్ యూస్ చేశారు, రేపు CPU యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, ఇంకేదో మీరు ఏది చేసినా కూడా ఒక మెయిల్ పంపించాలంటే యూ కెన్ యూస్ దిస్ బ్లైండ్లీ. ఇక్కడ యూసేజ్ తగినట్టు జస్ట్ నీడ్ టు పాస్ ద వేరియబుల్స్ అంతే. అండ్ ఒక టెంప్లెట్ ఇక్కడ. ఓకే, సో దట్స్ ఆల్. సో ఇలా మీరు లైనక్స్ సిస్టంలో ఎలాంటి స్క్రిప్ట్స్ అయినా రాయొచ్చు. మీ ఈమెయిల్స్ వచ్చేసి ఎలాగైనా యూ కెన్ సెండ్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ లైనక్స్ షెల్ స్క్రిప్టింగ్. ఈరోజు ఒక పెద్ద అసైన్మెంట్ ఏంటంటే, సో ఇందాక మనం చేసాం కదా డిలీట్ ఓల్డ్ లాగ్ ఫైల్స్ అనేది. సో దీన్ని మనం ఇంప్రూవ్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే యూజర్ హ్యాస్ టు ఎంటర్ సోర్స్ డైరెక్టరీ ఆర్ యూజర్ హ్యాస్ టు ప్రొవైడ్ సోర్స్ డైరెక్టరీ. జనరలైజ్ చేస్తున్నాం. అంటే హార్డ్ కోడ్ చేయకుండా, ఒక డైరెక్టరీ లో డిలీట్ చేయకుండా యూజర్ అనే అతను హీ హ్యాస్ టు ప్రొవైడ్ సోర్స్ డైరెక్టరీ. అండ్ యాక్షన్ ఏంటి? సో ఆల్వేస్ డిలీట్ అనేది మంచిది కాదు. కొన్ని బ్యాంకింగ్ సిస్టమ్స్ లో లాగ్స్ అనే వాటిని 2 years వరకు మనం ఉంచుకోవాలి. సో 2 years కంటే మీరు 14 days కి డిలీట్ చేశారు అంటే, ఇప్పుడు ఒక కస్టమర్ ఈ రోజు బ్యాంకింగ్ లో సంథింగ్ ఒక డిస్క్రిపెన్సీ వచ్చింటుంది, లైక్ ఒక 1 lakh rupees అతనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది వితౌట్ హిస్ కన్సెంట్. అతను ఏంటంటే 1 month తర్వాత చూసుకొని మనకి అప్రోచ్ అవుతాడు. అప్పుడు లాగ్స్ అనేది చెక్ చేయాలి మనం. యాక్చువల్లీ లాగ్స్ చెక్ చేయాలి. లాగ్స్ అనేది 14 days ఒకసారి డిలీట్ చేయడం మంచిది కాదు కాబట్టి, సో వి విల్ ఆస్క్ యూజర్ ఏంటి ఆర్కైవ్ చేయాలా ఆర్ డిలీట్ చేయాలా. ఓకే, ఇఫ్ హీ సెలెక్ట్స్ ఆర్కైవ్, ఓకే, వేర్ ఇస్ ద డెస్టినేషన్ డైరెక్టరీ. ఇఫ్ హీ సెలెక్ట్స్ డిలీట్, అతని డెస్టినేషన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ టైం ఎన్ని రోజులు ఆప్షనల్ అనమాట ఇది. ఇఫ్ హీ గివ్స్, టేక్ ఇట్, అదర్వైజ్ 14 days డిఫాల్ట్. అండ్ మీరు మెమరీ కూడా పెట్టచ్చు. ఎంత మెమరీ, లైక్ మెమరీ, దిస్ ఇస్ అగైన్ ఆప్షనల్. ఓకే, సో ఇఫ్ హీ డోంట్ గివ్, డోంట్ కన్సిడర్ మెమరీ. ఇఫ్ హీ గివ్స్, కన్సిడర్ ఇట్. ఓకే, సో ఇలా డైనమిక్గా ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ లాగ్స్ డాట్ ఎస్హెచ్ ఇలా రావాలి. -s సోర్స్ డైరెక్టరీ, -a యాక్షన్ ఏంటి ఆర్కైవ్ ఆర్ డిలీట్, -d if it is archive only, otherwise no need, destination directory. సో మన షెల్ స్క్రిప్ట్ ఎలా అయితే, షెల్ కమాండ్ కి ఎలా అయితే సింటాక్స్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సో అలానే -t నెంబర్ ఆఫ్ డేస్, -m మెమరీ ఇన్ MB. ఓకే, సో ఇలా పాస్ చేస్తే యువర్ స్క్రిప్ట్ షుడ్ డూ ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు చేసేటప్పుడు ఏం చేయాలి జనరలీ? సో ఎలా రాస్తారు అల్గరిథం? మరి అల్గరిథం ఫస్ట్ యూజర్ అనే అతను ప్రాపర్గా ఇచ్చాడా లేదా, లైక్ -s అనేది ఇచ్చాడా లేదా, -a అనేది ఇచ్చాడా లేదా, -a లో డిలీట్ అయితే -d అనేది ఇచ్చాడా లేదా. సో ఇవన్నీ చెక్ చేయాలి. చెక్ ఆల్ దీస్ ఇన్పుట్స్. సో ఇట్లా అతను ఏ ఒక్కటి యూజ్ ఇవ్వకపోయినా యూనిట్ టు త్రో అన్ ఎర్రర్. సో ఎర్రర్ ఎలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యాట్ -హెల్ప్ ఇస్తే ఇప్పుడు ఎలా అయితే వస్తుందో అలా యూ హ్యావ్ టు షో దెమ్ ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలి అనేది. తప్పిస్తే ఒకవేళ, ఓకే, చెక్ ఆల్ దీస్ ఇన్పుట్స్. ఇఫ్ యూ డోంట్ గివ్, టెల్ హిమ్ ద యూసేజ్. మీ వాలిడేషన్ ఫంక్షన్ లో జస్ట్ ఎర్రరే కాదు, యూ నీడ్ టు గివ్ యువర్ ప్రాపర్ వే ఆఫ్ యూసేజ్. ఓకే, అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? అవన్నీ ఇచ్చిన తర్వాత సోర్స్ డైరెక్టరీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, డెస్టినేషన్ డైరెక్టరీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఓకే, అసలు ఒకవేళ -a వచ్చేసి ఆర్కైవ్ ఇచ్చి, ఇఫ్ యూ డోంట్ గివ్ డెస్టినేషన్ డైరెక్టరీ, త్రో ఎర్రర్ అబౌట్ డెస్టినేషన్. సో అన్ని రకాలుగా అయినప్పుడు దెన్ యూ నీడ్ టు ఆర్కైవ్ ఆర్ డిలీట్. సో ఇదేంటంటే జనరల్ మనకి ఒక సింపుల్ సెర్చ్ చేయండి మీరు, హౌ టు టేక్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ షెల్ స్క్రిప్ట్
విత్ ఆప్షన్స్ అనుకోండి. సో ఇలా మీరు సెర్చ్ చేశారంటే ఆప్షన్స్. సో ఇవి ఆర్గ్యుమెంట్స్. మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్, థర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది హౌ టు టేక్ ఇన్పుట్ యాజ్ ఆప్షన్స్ ఫ్రమ్ షెల్ స్క్రిప్ట్. సో ఇలా -p అనేది వస్తుంది కదా, అలా వీ హ్యావ్ టు టేక్ అనమాట. సో దీనికంటూ ఒక మెథడ్ ఉంది. Not this one. How to take user input as options from shell script. Opt-args. Okay, opt-args అంటే దీన్ని. సో ఇలా మీరు వైల్ దాంట్లో కేస్ అనేది రాసుకుంటారు. S P D అలా. ఓకే, సో ఇలా మీరు చేయండి. ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్. మీరు ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఇలా సెర్చ్ చేయండి. హౌ టు టేక్ యూజర్ ఇన్పుట్స్ యాజ్ opt-args. మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం కదా ls-l అనేది. ఇది ఒక ఆప్షన్. సో అలా యూ హ్యావ్ టు గివ్ ఆప్షన్స్ టు యువర్ స్క్రిప్ట్ అనమాట. ఓకే, దట్స్ ఆల్. సో ఇదేంటంటే జస్ట్ ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి, అంతే తప్ప సో ఈ షెల్ స్క్రిప్ట్ అనేది మీకు యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ వీక్ మనం కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చాం కదా, అండ్ ఆన్సర్స్ కూడా కొంతమంది ప్రొవైడ్ చేశారు. సో ఇవి మోస్ట్లీ ఇవి అడుగుతున్నారు కొన్నిసార్లు క్వశ్చన్స్లో మనకి, లైక్ కౌంటింగ్ వర్డ్స్ త్రూ షెల్ స్క్రిప్ట్. ఓకే, ఇది చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. గో టు ద ఆన్సర్. ఎవరు రాశారు కొంతమంది, థ్యాంక్ యూ సాయి డెవాప్స్ అండ్ సమ్మన్ ఎల్స్. అండ్ బ్యాకప్ ఎలా తీసుకుంటారు, అండ్ దిస్ వన్ ట్రాన్స్పోజిఫై. సో ఇలా, సో ఇవి కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు కాబట్టి. ఓకే, ఎస్. సుధీర్ గౌతమ్, యూ హ్యావ్ సమ్ క్వశ్చన్. హాయ్, కెన్ యూ షేర్ సారీ మీరు షెల్ స్క్రిప్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఇప్పుడే షేర్ చేస్తే మేము ప్రాక్టీస్ చేసుకుంటాము. నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను కదా. ఓకే, సో ఇదొక క్వశ్చన్. ఓకే, అండ్ ఇదొక క్వశ్చన్ కౌంటింగ్ వర్డ్స్ అనేది ఇంకా వస్తాయి మీకు. ఫస్ట్ ఇంకా ఈ రోజే కదా చెప్పాను కొన్ని. సో దెన్ యూ విల్ గెట్ ఇట్. ఓకే ఓకే ఓకే, కౌంటింగ్ వర్డ్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతారు. అండ్ రోస్ని కాలమ్స్గా కన్వర్ట్ చేయడం, కాలమ్స్ రోస్గా కన్వర్ట్ చేయడం, ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతారు. ఓకేనండి. ఓకే, మీరు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సౌమిత్. హాయ్ శివ. హాయ్. ఇది ఇప్పుడు మనం మానిటరింగ్ డిస్క్ యూసేజ్ చేసాం కదా, ఈమెయిల్ కదా. సో నార్మల్గా ఇప్పుడు లైక్ క్లౌడ్ సర్వీస్ ఉంటాయి, లైక్ క్లౌడ్ వాచ్ కానీ, ట్రైల్ కానీ, ప్రొమిథియస్, ఇవన్నీ మనం ఇదంతా అది చేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా అవసరం లేదు క్లౌడ్ లో ఉంటే. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ క్లౌడ్ దెన్ ఇట్ ఇస్ మస్ట్ అన్నమాట. ఓకే, లైక్ లెగసీ సిస్టమ్స్. సో ఇవి మీరు ఎక్కడ యూస్ చేస్తారు షెల్ స్క్రిప్టింగ్ అనేది? సో క్లౌడ్ అనేది రీసెంట్ గా మైగ్రేట్ అవ్వక ముందు మేము ఇలా యూస్ చేసాము షెల్ స్క్రిప్టింగ్ అని మీరు చెప్పొచ్చు. ఓకే ఓకే, సో లెట్స్ సే మనం క్లౌడ్ వాడుతున్నాము అని డిలీట్ లాగ్ ఫైల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం చేసుకుంటూ ఉండాలి. అది అవును, అది చేయాలి. సో నేను ఏమంటున్నానంటే లైక్ క్లౌడ్ వాడుతూ ఇది స్టిల్ చేయొచ్చా, ఇలాంటి స్క్రిప్ట్స్ రాసుకోవచ్చా? క్లౌడ్ వాడుతున్నప్పుడు అవసరం లేదు. ఓకే, యూ కెన్ డూ ఇట్ ఇన్ క్లౌడ్ వాచ్ అన్నమాట. బట్ ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా. సో యూ కెన్ డూ మానిటరింగ్ విత్ షెల్ స్క్రిప్టింగ్. ఓకే ఓకే, గాట్ ఇట్. సో మీరు అది చెప్తారా షూర్, క్లౌడ్ వాచ్ అని అది రిసెర్చ్ చేయాలి. yes. ఓకే ఓకే షూర్. ఇంకోటి ఇక్కడ మనది మెసేజ్ ఉంది కదా, మన వైల్ లూప్ లో మెసేజ్ ఈక్వల్ టు ప్లస్, అది దానికి షార్ట్ ఫామ్ ఒకటి ఉంటుంది కదా నార్మల్గా. ఇప్పుడు ఇదే షార్ట్ ఫామ్. షార్ట్ ఫామ్ కాదు, ఒక కంప్లీట్ ఫార్మాట్ ఉంటుంది కదా, అది ఏంటది? ఇప్పుడు మీరు షార్ట్ ఫామ్ రాశారు, ఇది ఇంకోటి అది మేబీ మెసేజ్ ఈక్వల్ టు మెసేజ్ ప్లస్ అనుకుంటా. మెసేజ్ ఈక్వల్ టు మెసేజ్ ప్లస్ డాలర్ మెసేజ్ ఇదే కదా. రైట్ రైట్ రైట్. ఓకే, చాలా వస్తుంది. సో దిస్ ఇస్ షార్ట్. ఓకే ఓకే, సంధ్య. ఒకసారి స్క్రిప్ట్ వాడడం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది చెప్తుంది. సింపుల్. ఇది జస్ట్ మీకు మెయిల్ ఇన్స్టాల్ చేయడం వల్ల హెవీ అనిపించవచ్చు. జస్ట్ df-hd యూస్ చేశాను అండ్ దెన్ ఐమ్ గెటింగ్ వాల్యూస్ త్రూ సంథింగ్ grep కమాండ్, awk కమాండ్, ఇవన్నీ మనకు తెలిసిందే కదా. వాల్యూస్ రావాలి కాబట్టి వీఆర్ యూసింగ్ దెమ్. మీరు ఇంకొకసారి చూడండి, అర్థమవుతుంది. ఈ ఓల్డ్ లాగ్ ఫైల్స్ అనేది సింపుల్ యాక్చువల్లీ. ఇది అర్థమైంది కదా. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో జనరల్లీ ఐ ప్రిఫర్ యూ గో అండ్ వాచ్ రికార్డింగ్ అగైన్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే జనరల్ గా మనకి ఇంటర్నెట్ అంటే స్క్రిప్టింగ్ అంటూ ఇదేం డెప్త్ కాదు యాక్చువల్లీ. సో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని వి జస్ట్ యూజ్ దెమ్ ఇన్ ప్రాపర్లీ. సో నేను వేరియబుల్స్ నేర్చుకున్నాం, డేటా టైప్స్ నేర్చుకున్నాం, కండిషన్స్ నేర్చుకున్నాం, ఇవన్నీ నేర్చుకున్నాం కదా, వీటన్నిటిని ఎక్కడ యూస్ చేయాలి? సో వి యూజ్ దెమ్ ఇన్ రోబోషాప్, అలానే ఇలా ఒకటి. శివ, వన్ డౌట్ సారీ టు ఇంటరప్ట్. Yes. మనకి అంటే రియల్ టైం ఇప్పుడు పైథాన్ ఎక్కువ వాడతామా, లేకపోతే షెల్ స్క్రిప్టింగ్ ఎక్కువ? లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను, షెల్ వర్సెస్ పైథాన్ అనేది. షెల్ అనేది నేటివ్ స్క్రిప్టింగ్, పైథాన్ అనేది ఎక్స్టర్నల్ సిస్టమ్స్ ని హిట్ చేయడానికి. ఓకే, లైనెక్స్ లోపల అయితే మీరు ఖచ్చితంగా షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేయాలి ఆబ్వియస్లీ. దట్ ఓకే, దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. సురేష్ కుమార్. శివ గారు, మీరు కొంచెం క్లాస్ అయిపోయిన తర్వాత నోట్స్ అప్లోడ్ చేస్తారండి. లాస్ట్ 2 సెషన్స్ అప్లోడ్ చేయలేదు. ఇట్స్ ఆల్రెడీ అప్లోడెడ్. మీ నోట్స్ అప్లోడ్ చేయలేదు అని మీరు హట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఏంటంటే మీరు చూసేటప్పుడు కొన్నిసార్లు రాసుకోండి, మీకు ఏదైతే అర్థమైందో. ఒకవేళ ఇన్ కేసు నేను ఏదైనా మర్చిపోయినప్పుడు జస్ట్ 14, 15, 16 కదా అప్లోడ్ చేస్తాను. 14, 15 ఫుల్ ఇవ్వండి. R&R ప్లస్ ఈరోజు. ఎక్కువ నోట్స్ పైన ఈ నోట్స్ రావాలి నాకు అనేది మీరు వెయిట్ చేయొద్దు. బికాజ్ ఐఎమ్ రైటింగ్, యూ ఆల్సో రైట్ ఇట్ సమ్ టైమ్స్ మిస్ అయినప్పుడు. ఓకే, అంటే రివిజన్ ఫాస్ట్ అయిపోతుంది అందుకని. నో, ఇఫ్ యూ రైట్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఇట్. రాస్తామండి, రివిజన్ చేసేటప్పుడు ఫాస్ట్ చేసుకొని మా ఓన్ అండర్స్టాండింగ్ లో రాసుకుంటాం అన్నమాట. యా, ఓకే, థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. శ్రవంతి చక్రవర్తి. That is Chakravarma, not Chakravarma. యా, చక్రవర్తి.
థింగ్ ఈజ్ లైక్ మీరు మెయిల్ డాట్ ఎస్హెచ్లో లైక్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు $1 $2 అంటున్నారు కదా, స్క్రిప్ట్ ఆన్ చేసేటప్పుడు మనం అది ఇన్పుట్ లాగా ఇవ్వాలా లేకపోతే లైక్ ఇది జస్ట్ ఒక ఫార్మాట్ లాగా చేసుకున్నాం, ఎందుకంటే జనరల్గా యూజ్ అవుతుంది ఓకే. కాబట్టి. ఇది జనరల్ యూజ్ అవుతుంది కదా ఈ మెయిల్ డాట్ ఎస్హెచ్ మ్మ్. అనేది ప్రతిదానికి. సో అందుకని అవును. జస్ట్ గేవ్ సంథింగ్. అంటే మనం స్క్రిప్ట్ డిస్క్ యూసేజ్ డాట్ ఎస్హెచ్ రన్ చేసేటప్పుడు అది కంపల్సరీ ఆ పారామీటర్స్ ఇస్తేనే లైక్ ఇట్ విల్ గో యాస్ టు ఫ్రమ్ అలా వెళ్తుంది. ఆబ్వియస్లీ అంతే కదా, అదే. మీరు ఏమి ఇవ్వకుంటే ఇక్కడ ఎలా ఓకే. పంపిస్తుంది, ఎర్రర్ వస్తుంది. యూ హావ్ టు డూ సమ్ వాలిడేషన్స్ ఆల్సో హియర్. ఓకే, 2 టీమ్ మ్మ్. అనేది ఇచ్చారా లేదా, అలర్ట్ టైప్ అనేది, ఇవన్నీ మీరు వాలిడేషన్ చేయాలి. సో మనం వాలిడేషన్స్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి చాలా ఓకే సార్లు. ఓకే ఐ డెంట్ గివ్. ఓకే, మేబీ యూ కెన్ ఇంప్రూవ్ ది స్క్రిప్ట్ విత్ వాలిడేషన్. ఓకే ఓకే షూర్ థ్యాంక్ యూ. నాక బాబు. హలో. యా హాయ్. గుడ్ మార్నింగ్ సార్. వైల్ రాసేటప్పుడు ఒకసారి 3 లెస్ దాన్ ఇచ్చారు, ఒకసారి 1 లెస్ దాన్. ఇది కమాండ్ అవుట్పుట్ కి. ఫైల్ కమాండ్ అవుట్పుట్ అయితే ఇలా ఇవ్వాలి. సో ఫైల్ అయితే మనం డైరెక్ట్ గా ఇలా చేయొచ్చు. ఓకే. మమతా చల్తు. శివ, యా హాయ్. మనము ఇది కోడింగ్ ని డిబగ్ చేస్తాం కదా, అలా షెల్ స్క్రిప్ట్ ని డిబగ్ యా చేయొచ్చా? సో జస్ట్ -x ఆప్షన్ ఎక్కడైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ -x అని ఇచ్చారు అంటే మీరు విల్ గెట్ ఫుల్ డీబగింగ్. సో మీ స్క్రిప్టింగ్ అంతా ఏం జరిగింది, ఫస్ట్ ఈ కమాండ్ రన్ అయింది, సో దాని తర్వాత ఇది రన్ అయింది, దాని తర్వాత ఇది వచ్చింది, ఇలా మొత్తం మీకు డీబగింగ్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ప్రతిదీ వచ్చేసి జస్ట్ -x. ఎర్రర్ వచ్చేది అనేది మనకి క్లియర్గా మీకు తెలుస్తుంది, మనం లోపల వాల్యూషన్స్ అవన్నీ రాస్తున్నాము, బట్ రియల్ టైంలో ఇక్కడ ఏం వాల్యూస్ వస్తున్నది అనేది కూడా ఇక్కడ మీకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 1 greater than or equal to 1, సో దెన్ ఇట్ ఈస్ 30. ఈ వాల్యూస్ అనేది ఇక్కడ వస్తాయి మీ డీబగింగ్. ఓకే ఓకే జస్ట్ -x ఆప్షన్. ఓకే ఓకే కొర్లగంటి సౌమ్య. కొర్లగంటి సౌమ్య. మనోజ్ కురిశెట్టి. యా బ్రో, వాళ్ళు చెప్పిన క్లాస్ డిస్క్ యూసేజ్ అండ్ క్రియేటింగ్ లాక్ ఫైల్స్ మనం ఫర్దర్ గా Ansible అండ్ Terraform లో యూజ్ చేస్తాము. మీరు ఎక్కడైనా చేయొచ్చు. ఓకే, షెల్ స్క్రిప్టింగ్ అనేది చెప్తున్నాను, వన్ ఆఫ్ ది వే. స్క్రిప్టింగ్ అనేది ఇది. Ansible అనేది ఇలాంటి వాటి కోసం కాదు, Ansible ఈస్ ఫర్ డిఫరెంట్ పర్పస్. ఓకే, అంటే లైక్ ఈ మ్యాండేటరీ అవ్వాలి క్లాస్, అంటే కొంచెం అర్థం కాలేదు, కొంచెం కాంప్లెక్స్ అనిపించింది. ఈ మెయిల్ అనేది మీరు మర్చిపోండి, మీకు ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, వాట్ వీఆర్ డూయింగ్ హియర్ అండ్ దెన్ Okay. వాట్ వీఆర్ డూయింగ్ హియర్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, జస్ట్ ఒక ఫైండ్ కమాండ్ రన్ చేసి డిలీట్ చేస్తున్నాను, అంతే కదా. ఇక్కడ నేను మెయిల్ కాన్ఫిగర్ చేసి ఫార్మాటింగ్ చేసేటప్పుడు మీకు కొంచెం కాంప్లెక్స్ అనిపించవచ్చు. ఫార్మాటింగ్ గురించి మీరు మర్చిపోండి, ఫంక్షనాలిటీ ఇంపార్టెంట్. ఓకే, యా ఓకే బ్రో. సో అండ్ ఇది యూస్ చూడండి, ఇది సింపుల్. ఇది DF5 అనేది నేను చేయట్లేదు ఇక్కడ, మీకు చెప్తున్నా కదా, మీరు ఒకసారి సెషన్ చూడండి, ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ. యా మెయిల్ డాట్ ఎస్హెచ్ యూజ్ చేసినప్పుడు కొంచెం ఈ కాంప్లెక్స్. ఫార్మాటింగ్ మాత్రం మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేయండి, నో మ్యాటర్. Yeah. అర్థం చేసుకోవాల్సిన డిస్క్ యూసేజ్. యా ఓకే బ్రో, అంటే లైక్ ఇప్పుడు యూజ్ చేసింది ఫర్దర్ వస్తాయంటే కొంచెం లైక్ కాన్సన్ట్రేట్ పెట్టి వింటాం, లేదంటే కొంచెం అట్టట్లో ఒకసారి వదిలేద్దాం. లేదు, ఇది చేయండి, మీరు డిస్క్ యూసేజ్ చేయండి. మెయిల్ అనేది మీరు ఇలా పంపించుకోండి, ఇక్కడ ఎగ్జిట్ చేయండి. ఓకే, ఇలా చేయండి, ఇట్స్ ఇనఫ్. మెయిల్ వెళ్ళిందా లేదా అంతే. ఓకే ఓకే. డి కౌశిక్. హాయ్ శివ, యా హాయ్. ఇప్పుడు డిఎఫ్ కమాండ్ ఇచ్చారు డిస్క్ యూసేజ్ కి, Hmm. అక్కడ --HT అంటే దాని యూసేజ్ ఏంటి? మీరు మామూలుగా ఇక్కడ జస్ట్ సెర్చ్ చేసుకోవచ్చు, యాక్చువల్లీ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ అంతే. ఓకే, క్యాపిటల్ టీ, ఓకే, ప్రింట్ టైప్. ఓకే మీరు చూడండి, ఇది నాకు కూడా తెలియదు, నేను అన్ని గుర్తుపెట్టుకోలేను కదా. జస్ట్ యూజింగ్ లైక్ దిస్, సో ఐ యామ్ యూజింగ్ దట్. Okay. yes సౌమ్య. శివ బ్రో, Yes. ఒకసారి మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఎలా? దేని గురించి? ఈ క్లాసెస్ గురించే బ్రో, ఈ క్లాసెస్ గురించి పర్సనల్గా మాట్లాడాలి. క్లాసెస్ అంటే గురించి సబ్జెక్ట్ గురించి కాదు. ఓకే, మెసేజ్ చేయండి. చేశాను బ్రో. ఓకే, యా దట్స్ ఆల్. రేపు క్యూఏ సెషన్ ఉంటుంది. వీఆర్ ఆల్రెడీ కండక్టింగ్ 4 days. మేబీ నేను పవన్ కుమార్ తీసుకున్నాడు, మనకు ఆల్మోస్ట్ 1.5 hours. ఐ ఆస్క్ హిమ్ టు టేక్ ఆన్ మండే ఆల్సో ఇఫ్ హీ ఈస్ ఓకే. క్రిష్. శివ, హాయ్ శివ, గుడ్ మార్నింగ్. యా హాయ్, గుడ్ మార్నింగ్. శివ, ఈ రోజు మీరు ఏదైతే సెషన్ డిస్కస్ చేశారో లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ కి ఇది ఇష్యూ రిపీట్ అయితే మేము సాల్వ్ చేసాం అనమాట. ఇష్యూ ఇప్పుడు మీరు డిలీట్ సెషన్ చెప్పారు కదా, డిలీట్ లాగ్స్. డిలీట్ ఓల్డ్ లాగ్స్. యాక్చువల్గా చిన్న ఎగ్జాంపుల్ శివ, తన దగ్గర 224 ఇన్స్టెన్సెస్ రన్ అవుతున్నాయి శివ జీసీపీలో. సో అక్కడ ఏమైందంటే ఇప్పుడు ఇదంతా ప్రాపర్ గా ఏదైతే మీరు షెల్ స్క్రిప్టింగ్ ఎక్స్క్యూట్ చేశారో అంతా ఫైల్స్ ఉన్నాయి. బట్ అంతా ఎక్స్క్యూట్ చేసిన తర్వాత తన అవుట్పుట్ ఫైల్ లోకి బిల్డ్ ఫైల్స్ అన్ని తీసుకురమ్మన్నారు శివ, 15 days ఓల్డ్ ఉన్నవి. అక్కడ ఏమైందంటే తను అన్ఫార్చునేట్లీ ఆ ఫైల్ రిమూవ్ చేశారు ఫోర్స్ఫుల్లీ విత్ మై సైడ్ నుంచి R-RF అని చెప్పేసి అవుట్పుట్ ఫైల్ డిలీట్ చేశారు శివ. ఆఫ్టర్ హిస్ లీడ్ ఈస్ ఆస్కింగ్ వై యూ డిలీట్ దట్ R-RF, వై యూజ్ దట్ కమాండ్, జస్ట్ ఐ యామ్ ఆస్కింగ్ ఓన్లీ అవుట్పుట్, డోంట్ డిలీట్. Again he is asking I want that output, don't so how can you revert back that file? సో అదే కదా, ఇప్పుడు R-RF అనేది నేను ఇక్కడ చెప్పాను కదా. సో యూ హావ్ టు టేక్ యాక్షన్ ఫ్రమ్ యూజర్. ప్రాపర్ గా అయితే అతను ఆర్కైవ్ చేయాలనుకుంటున్నాడా, డిలీట్ చేయాలనుకుంటున్నాడా. సో డిలీట్ అనేది పర్మనెంట్ యాక్షన్. ఇది ఫైల్ డిలీట్ చేస్తే ఇంకా మీరు డేటా రికవరీ టూల్స్, బ్యాకప్ లోంచి తీసుకోవాల్సిందే. సేమ్ సినారియో అప్లై అయింది. సో వి స్ట్రగుల్ ఎ లాట్ బట్ వి డిడ్ంట్ గెట్ బ్యాక్ దోస్ ఫైల్స్. నియర్లీ 224 ఇన్స్టెన్సెస్ లో అది మీరు చేయలేరు, బ్యాకప్ లోంచి తీసుకోవాలి. బ్యాకప్ లో నుంచి తీసుకోవాల్సింది. సో ప్రతిరోజు EBS స్నాప్షాట్స్ ఉంటాయి కదా, వాటిలోంచి తీసుకోవాల్సిందే మీరు. EBS స్నాప్షాట్స్ లోంచి అంటే స్నాప్షాట్స్ తీసుకుంటా ఉంటారు ప్రతిరోజు ఇన్స్టెన్సెస్ కి. ఇక్కడ స్నాప్షాట్స్ దాంట్లోంచి మీరు వేరే ఇన్స్టెన్స్ కి మౌంట్ చేసి అలా ఫెచ్ చేస్తారు. బిగ్ ప్రాసెస్. మేబీ యూ కెన్ యాక్చువల్లీ ఇది ఎన్విరాన్మెంట్ మొత్తం జీసీపీ లో ఉంది శివ. సేమ్ అట్లనే అక్కడ కూడా EBS, అక్కడ కూడా వాల్యూమ్స్ ఉంటుంది, అక్కడ కూడా బ్యాకప్స్ అండ్ స్నాప్షాట్స్ ఉంటాయి. అక్కడ మీరు కొంచెం ఏంటంటే మేబీ రామకృష్ణ గంపా కెన్ ఆన్సర్ దిస్ ఇఫ్ ఈస్ అవైలబుల్. సో జనరల్ గా ప్రాసెస్ ఏంటంటే స్నాప్షాట్స్ అనేవి ఉంటాయి ప్రతిరోజు, ప్రతి ఇన్స్టెన్స్ కి స్నాప్షాట్ క్రియేట్ అవుతుంది. మీరు లేటెస్ట్ స్నాప్షాట్ తీసుకొని ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాంట్లోంచి ఫైల్స్ అనేవి ఉంటాయి, అక్కడ ఆ ఫైల్స్ తీసుకోవాలి మీరు. యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఓన్లీ లాగ్స్ వర్క్ అని, బట్ అక్కడ ఇన్స్టెన్సెస్ లో బిల్డ్స్ లో నుంచి లాగ్స్ తీసుకురమ్మన్నారు శివ. బట్ కానీ అవన్నీ ఓన్లీ బిల్డ్స్ లో లేవు శివ. టూ మెనీ దాన్ని ఏమంటారు డైరెక్టరీస్ లోపల బిల్డ్స్ ఉన్నాయి కొన్నిటికి. సో దాని ద్వారా కొన్ని 224 ఎగ్జాక్ట్ గా రాలేదన్నమాట. సో అది ఇష్యూ చాలా కాంప్లెక్సిటీగా ఉండడం వల్ల ఒక 100 or 150 ఫైల్స్ ఇన్స్టెన్సెస్ ఫైల్స్ వచ్చాయి, కొన్ని మిస్ అయిపోయాయి అనమాట. సో అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాకు అది అర్థం కాలేదు ఆ ఇన్స్టెన్సెస్. R-RF ఫైల్స్
చేసిన తర్వాత నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అండ్ సమ్ ఇష్యూస్ అంతా రిపీట్ అయిపోయింది అనమాట సో మీరు ప్రాపర్గా చేసి ఉండరు, చేసేటప్పుడు ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. డైరెక్ట్గా రన్ చేయడం కాదు, ఫస్ట్ యూ నీడ్ టు చెక్ మాన్యువల్లీ మాన్యువల్. అండ్ దెన్ యూ హ్యావ్ టు డూ ఇట్ స్లోలీ. ఓకే, ఓకే ఓకే. ఈ రోజు నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది శివ. నేను మళ్ళీ ఒకసారి తనతో ఇది డిస్కస్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. బ్రో వీడియోస్ యాడ్ చేసేటప్పుడు కొంచెం thumbnails యాడ్ చేయండి బ్రో. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో. బై.